Streaming progress వచ్చిందా? హలో, నమస్తే అందరికి శుభోదయం అండి. శ్రీ గురుభ్యో నమః. సో మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి అఫారిజం 6 ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎంత ముఖ్యం అంటే ప్రతిరోజు మనం దీన్ని మిస్ చేసినామంటే మనకి మొత్తం పోతుంది. మొత్తం కేసు అంతా డీవియేట్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అంటే మనం జాగ్రత్తగా మనం ఏ విధంగా ఉండాలి, మనం కేస్ టేకింగ్ చేసేటప్పుడు మనం ఎంత అన్ప్రెజుడైజ్డ్ గా ఉండాలి. అన్ప్రెజుడైజ్డ్ అనేది ఒక పర్సన్ కి మాత్రమే కాదు, కేస్ టేకింగ్ యొక్క కేస్ ప్రొఫార్మాకి అన్ప్రెజుడైజ్డ్ గా ఉండాలి, ఒక మెడిసిన్ కి అన్ప్రెజుడైజ్డ్ గా ఉండాలి. ప్రతి ఒక్క దాని కూడా అట్లా ఉంటేనే ఆ మనం కొద్ది గొప్ప ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడ దాని గురించి మనకి ఇంకా క్లియర్ గా వివరంగా చెప్తున్నారు. The unprejudiced observer, well aware of the futility of the transcendental speculations which can receive no confirmation from experience, be his power of penetration ever so great, takes note of nothing in every individual disease except the changes in the health of the body and of the mind, morbid phenomena, accidents, and symptoms, which can be perceived externally by means of the senses. That is to say, he notices only the deviations from the former healthy state of the now deceased individual, which are felt by the patient himself, remarked by those around him, and observed by the physician. అంటే ఏం చెప్తున్నారు? ఆల్ దీస్ పర్సెప్టబుల్ సైన్స్ రిప్రజెంట్ ద డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. దట్ ఈస్ టుగెదర్ దే ఫార్మ్ ద ట్రూ అండ్ ఓన్లీ కన్సీవబుల్ పోర్ట్రేట్ ఆఫ్ ద డిసీజ్. ఒక డిసీజ్ వచ్చినప్పుడు మనం ఒక వ్యక్తి వస్తాడు కదా, పేషెంట్ వస్తాడు కదా, పేషెంట్ వచ్చినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలని చెప్తున్నారు. ఏం అబ్జర్వ్ చేయాలి, ఎంతవరకు అబ్జర్వ్ చేయాలి? మార్బిడ్ ఫినామినా, యాక్సిడెంట్స్ అండ్ సిమ్టమ్స్. అంటే మార్బిడ్ ఫినామినా ఎక్కడైతే ఏ ఇబ్బంది అయితే అవుతుందో దాని గురించి మనకు క్లియర్ గా వివరంగా చెప్తూ ఉంటారు పేషెంట్. చెప్తూ ఉండడంతో పాటు మనం ఇంకేం గమనించాలి? పేషెంట్ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ లేదంటే పేషెంట్ అటెండర్స్ కానీ చెప్పేది ఇంకా వింటూ ఉండాలి. By be his powers of penetration ever so great, takes note of nothing in every individual disease except the changes in the health of the body. Changes in the health of the body. పోయిన ఎలా ఉంది, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉంది, ఏం చేంజెస్ జరిగాయి, ఆ డిసీజ్ వచ్చిన తర్వాత, ఆ మలేరియా వచ్చిన తర్వాత నుంచి ఏమేం చేంజెస్ మీ ఆ శరీరంలో జరిగాయి అనేది కూడా గమనిస్తూ ఉండాలండి. ఇవి గమనిస్తుండాలి. ఏంటి? చేంజెస్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్ లో కూడా చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. విచ్ కెన్ బి పర్సీవ్డ్ ఎక్స్టర్నల్లీ బై మీన్స్ ఆఫ్ సెన్సెస్. ఇవన్నీ ఎట్లా చూడొచ్చు? మన యొక్క సెన్సెస్ ద్వారా మనం గమనించాలి. ఏదర్ వాటిని వినాలి, లేదంటే వాళ్ళని ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి. which తర్వాత he notices only the deviations from the former healthy state of the now deceased individual. డాక్టర్ ఏం చూడాలి? ఫార్మర్ గా ఉన్నటువంటి హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడున్న హెల్త్ ఎలా ఉంది, ఈ వీటిలో వచ్చే డీవియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా గమనించాలి. రిమార్క్ బై దోస్ విచ్ ఆర్ ఫెల్ట్ బై ద పేషెంట్ హిమ్సెల్ఫ్, రిమార్క్ బై దోస్ అరౌండ్ హిమ్ అండ్ అబ్జర్వ్ బై ద ఫిజిషియన్. ఏవేవి కన్సిడర్ చేసుకోవాలి? పేషెంట్ చెప్పింది వినాలి, అక్కడ ఉన్నది చూడాలి, వాళ్ళ అటెండర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే అది కూడా తీసుకోవాలి. ఆల్ దీస్ ఆల్ ఆల్ దీస్ పర్సెప్టబుల్ సైన్స్ రిప్రజెంట్ ద డిసీజ్ టు ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. అంటే ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మనకి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడితే మనం డిసీజ్ ఇవ్వగలం, ఒక మెడిసిన్ ఇవ్వగలమా? అలోపతిలో అయితే ఇవ్వచ్చు. బాగా మోషన్స్ అవుతున్నాయంటే సరే ఇది వేసుకో అని చెప్పొచ్చు. మనము ఆ, మనం ఇవ్వాలి అని అంటే అతని యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి. ఒక మోషన్ అయిన తర్వాత ఎంత ఎగ్జాస్ట్ అయిపోతున్నాడో చూడాలి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయో చూడాలి. రెస్ట్లెస్నెస్ ఉందా, లేదంటే డ్రౌజినెస్ ఉందా, లేదంటే ఎంత చాలా వీక్ అయిపోయాడా, ఎగ్జాషన్ ఉందా, ఇవన్నీ గమనిస్తుండాలి. వాళ్ళ నెయిల్స్ ఎలా ఉన్నాయి, క్రానిక్ కేసెస్ లో అయితే వాళ్ళ నెయిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెయిర్ ఎలా ఉంది, వాళ్ళ టంగ్ ఎలా ఉంది, వాళ్ళ ఫేస్ కట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా చెప్తున్నారు. ఆల్ దీస్ పర్సెప్టబుల్ సైన్స్ రిప్రజెంట్ ద డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్. ఒక డిసీజ్ యొక్క ఎక్స్టెంట్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క ఆర్గన్ పైన కూడా కొద్ది గొప్ప ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇండివిజువలైజేషన్ అనే దానికి కూడా మనము ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం జాగ్రత్తగా కన్సిడర్ చేసుకోవచ్చు.
That is together they form true and only conceivable portrait of the disease. అంటే ఇది మాత్రమే, అంటే ఇప్పుడు మనం చూసుకున్న అన్ని కూడా, మనం తెలుసుకున్న అన్ని కూడా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తేనే ఒక మనకు పోర్ట్రేట్ ఆఫ్ ద డిసీజ్ అనేది వస్తుంది. ఓకే, ఒక డిసీజ్ ఇది ఇట్లా ఉంది, ఇక్కడ సప్రెస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ విధంగా చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఓల్డ్ సిమ్టమ్స్ రీఅపేర్ అయితే అని మన థాట్స్ మనకు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా రావాలి, డిసీజ్ ఏ స్టేజ్ లో ఉంది అనేది కూడా ఇవన్నీ మనకు తెలియాలి. దానికి ఎలా ఉండాలి, అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్. వీడు ఇట్లా అబద్ధం చెప్తున్నాడు, లేదంటే వీడు ఇట్లా అన్ని ఎక్కువ చెప్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా గమనిస్తుండాలి. వాడు అన్ని అవే చెప్తాడు, వాడు చెప్పేవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోవాలి యాజ్ వెల్. మనం వింటూ ఉండాలి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, దాన్ని మనం కరెక్ట్ గా అనలైజ్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకా తెలుగు వర్ణాల్లో చాలా క్లియర్ గా అయిపోతుంది మనకి. ఒక వ్యాధి యొక్క ప్రత్యేకతను గమనించుటకు వైద్యుడు రోగి అందరి ఆరోగ్య స్థితి కన్నా భిన్నములైన లక్షణాలను పట్టుకొనవలెను. అంటే అనారోగ్య స్థితి, ఆరోగ్యమునకైనా భిన్నము అంటే ఏంటి, ఇక్కడ ఆ ఫార్మర్ స్టేట్ ఆఫ్ హెల్త్ అని ఉంది కదా, దాని నుంచి డివియేట్ అయిన ఇల్ హెల్త్కి వచ్చింది కదా. అక్కడ ఉన్నటువంటి అన్ని భిన్నములైన లక్షణములు అంటే ఆ ఆడుగా ఉన్నటువంటి అన్ని సిమ్టమ్స్ కూడా తీసుకోవాలి. ఇవి వేదనల రూపమును వికారములైన లక్షణములను రూపము ఉండును. ఇవి ఎట్లా ఉంటాయి, ఒక సిమ్టమ్స్ రూపంలో లేదంటే ఇబ్బందులు రూపంలోనూ ఉంటాయి అన్నమాట. అంటే ఇబ్బందులు, నాకు ఇట్లా అవుతుంది, నాసి అవుతుంది, లేదంటే వికారంగా ఉంది, ఏ తిన్నా నాసి అవుతుంది, ఒక 10 days అవుతుంది అని అంటే ఈ విధంగా చూసుకోవాలన్నమాట. గమనించడానికి వీలైనట్లయితే వీలైనట్లుగానే ఉండును. అంటే ఇది కూడా మనం చూడడానికి, మనం చూస్తుండాలి కూడా, అంటే వాడు చెప్పేదే కాదు, మనం అబ్జర్వ్ కూడా చేస్తుండాలి. టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అందరూ ఇవి ప్రవృత్తులలోను మనసు యొక్క ప్రవృత్తిలోను కనిపించు మార్పులు కనుక వైద్యుడు తన ఇంద్రియముల సహాయమున మనస్సు సహాయమునను మాత్రమే పట్టుకొనగలడు. ఇవి ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఒక ఇప్పుడు ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది చేస్తుందా ఇది ఈ పని? అంటే ప్రతి ఒక్క దానికి మనం ఇప్పుడు రిపీటరీ కూడా చేయలేదు ఈ పని. మనం అబ్జర్వ్ చేయాలి, మనం సిమ్టమ్స్ అన్ని కూడా తీసుకోవాలి. తీసుకొని ఏది ఎంత గ్రేడ్ ఉంది, ఏ దేని వల్ల ఏది వచ్చింది, ఏది తగ్గితే ఏది వస్తుంది అనేది కూడా గమనించుకోవాలి. ఇవి ఇంద్రియ లోను మనసు యొక్క ప్రవృత్తిలోను కనిపించు మార్పులు కనుక వైద్యుడు తన ఇంద్రియముల సహాయమున మనసు సహాయమున మాత్రమే పట్టుకొనగలడు. యంత్ర పరీక్షల సహాయమున వీరిని పట్టుకొనలేడు. రిపోర్ట్స్ లో నార్మల్ ఉంది కానీ ఇబ్బంది అవుతుంది అంటే, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్ట అనారోగ్యంగా ఉన్నట్ట, రిపోర్ట్స్ లో అయితే నార్మల్ ఉంది, ఏం సిబిసిలో అంత బాగానే ఉంది, యుఎస్జి కూడా అంత బాగానే ఉంది, కానీ కడుపు నొప్పి సివియర్ గా ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మంచిగా ఉన్నట్ట లేనట్ట, ఆరోగ్యంగా ఉన్నట్ట అనారోగ్యంగా ఉన్నట్ట? పోనీ మన మైండ్ మెలిషియస్ మైండ్ అనుకోండి, అంటే మొత్తం వాడిని ఎట్లాగైనా సరే కిందేయాలని అనుకున్నారు కానీ డ్రైవింగ్ చేస్తూ వాడిని ఎట్లయినా గుద్దేయాలనుకున్నాడు. ఇది సిటీ స్కాన్ లో కానీ ఇంకేదైనా స్కాన్ లో తెలుస్తుందా ఇది మనం వాడికి ఒక హాని చేయాలనేది అనేది తెలియదు. ఇదంతా కూడా సిక్నెస్, ఇది కూడా పక్కన వాడికి ఇబ్బంది పెట్టాలనేది కూడా సిక్నెస్. ఆ కోపం కూడా సిక్నెస్. కోపం వచ్చింది అనుకోండి, కోపంని ఎట్లా చూపించగలము, ఏదన్నా ఉండదు కదా, అంటే ఒక టెస్ట్ ఉండదు కదా. సో ఇవన్నీ కూడా యంత్ర పరీక్షల సహాయంలో వీనిని పట్టుకొనలేడు. ఎట్లా పట్టుకోవచ్చు అంటే, తన ఇంద్రియముల సహాయమునను మనస్సు సహాయమును మాత్రమే పట్టుకొనగలను అనే చెప్తున్నాడు అనమాట. అంటే వైద్యుడి యొక్క అన్ని సెన్సెస్ కూడా యాక్టివ్ గా ఉండి అన్నిటినీ గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదో వాళ్ళ వైఫ్ వచ్చి చెప్తుంది అనుకోండి, ఇతను సీరియస్ అయ్యాడు, వాళ్ళ వైఫ్ మీద జస్ట్ ఇట్లా చూస్తున్నాడు, ఇవన్నీ చెప్పొద్దు అని. అక్కడే మనం అర్థం చేసుకోగలగాలి అతను ఎటువంటి వాడు, ఏమేమి లక్షణాలు చూపించవచ్చు అని. ఇట్టి ప్రవృత్తి మార్పులతో మాత్రమే వైద్యుని పరిశీలన ప్రాముఖ్యము వహింపవలను. వీనిని పరిశీలించుతూ వీనిని పరిశీలించు నేర్పుతోనే వ్యాధి యొక్క ప్రత్యేకతను నిర్ణయింపవలెను. ఇవన్నీ కూడా చూడాలి మనం. ఇవన్నీ చూస్తుంటే మనం వ్యాధి యొక్క ప్రత్యేకత అంటే దాని యొక్క ఇండివిజువలేషన్ కానీ దాని యొక్క స్ట్రెంత్ కానీ మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేక పరిశీలన చేయుటలో తన నిర్ణయమునకు గాని సాంకేతికమైన ఊహాగానమునకు గాని తావీయరాదు. ఇవన్నీ కూడా సరే ఇట్లుంటదేమోలే, ఆయన ఇట్లా చేస్తాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆయన కొంచెం ఆ ఏమంటారు, పెదవులు నల్లగా ఉన్నాయి అనుకోండి, ఆ పెదవులు నల్లగా ఉంటే ఆయన స్మోక్ చేస్తాడో అని మనం జనరల్ గా కన్సిడర్ చేయొద్దు, అడగాలి. ఇవన్నీ కూడా మనం మనకై మనం ఊహించుకోరాదు. ఇవే అన్ప్రెజుడైజ్డ్ అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ప్రెజుడైజ్ చేయొద్దు. వాడు కొంచెం హార్ష్ గా బిహేవ్ చేశాడు అనుకోండి, ఆ నిమిషానికి హార్ష్ గా బిహేవ్ చేస్తుండొచ్చు, కానీ వాడు సెన్సిటివ్ పర్సనే. కానీ ఇప్పుడు వాడిని మనం ఏ విధంగా చూసుకోవాలి, వాడేదో వేరే కోపంని ఇక్కడ వచ్చే రిసెప్షనిస్ట్ కూడా మన సరిగ్గా బిహేవ్ చేయకపోతే వాడు కోపం వచ్చింది,
ఆ కోపం వచ్చిన దానికి మనం ఎట్లా తీసుకోవాలి, వీడు కోపిస్తే అని తీసుకోవడానికి వీల్లేదు. మిగతా అన్ని కూడా చూసుకోవాలి. వాడు కోపిస్తే అయి ఉండొచ్చు, అదొక ఒక కోణంలో అయితే పెట్టుకోవచ్చు, కానీ మిగతా అన్ని కూడా చూసుకోవాలి. అట్లా చూడొచ్చు. సాంకేతికమైన ఊహాగానము నాకు గాని తావీయరాదు. ఇతర రోగుల లక్షణములలో సామ్యమును సాధింప యత్నించుటకు వీలులేదు. ఇష్టాయిష్టములు పని చేయరాదు. ఇవి వీడిట్లే ఉంటాడు. ఇప్పుడు మనకు స్వీట్ ఇష్టం అనుకోండి, అందరికీ కూడా స్వీట్స్ ఇష్టం ఉండాలని రూల్ లేదు కదా. మీకు స్వీట్స్ ఇష్టం ఉండదా అని మనం డైరెక్ట్ గా చెప్పడు అనుకోవద్దు అనమాట. ఉంటది కదా అన్నట్టుగా, అంటే మీరంతా కూడా అబ్నార్మల్ పర్సన్స్ అన్నట్టుగా కూడా భావించొద్దు అన్నట్టుగా చెప్పొచ్చు. ఇష్టాయిష్టములు పని చేయరాదు. పాక్షిక దృష్టి మాని పరిశీలించేవాడు తన బుద్ధితో నిర్ణయం చేయడు. అంటే పాక్షిక బుద్ధి అంటే, పాక్షిక దృష్టి అంటే ఏంది, అంత పార్షియాలిటీతో ఒక ఏరియా వాళ్ళంతా ఇలాగే ఉంటారు, వాళ్ళు ఊరికే ప్రతిదానికి కూడా టెన్షన్ పడుతుంటారు, ఆ ప్రతిదానికి గోల చేస్తుంటారు అనేది అనేవి మనం చాలా మటుకు మానుకోవాలని చెప్తున్నారు అనమాట. ఆ అతి సూక్ష్మములైన ఊహాంశములు అనుభవముతో జతపడు కనుక అవి వ్యర్థములని అతడు గ్రహించును. చాలా ఏమంటారు డెప్త్ గా ఉన్న సిమ్టమ్స్ కానీ, లేదంటే రేర్ సిమ్టమ్స్ కానీ ఉన్నాయి అనుకోండి, ఇది కాదు, మనకు మనకు తెలియకపోతే ఏమనుకుంటాం మనము, ఈ సిమ్టమ్ ని మనం పట్టుకోము అసలు. మనకు తెలిసినంత వరకే మనకి ఎంతైతే ఇప్పుడు సల్ఫర్ లో ఒక 100 సిమ్టమ్స్ ఉన్నాయనుకో, వాటి కోసమే మనం చూస్తాం, వాటి కోసం చూసిన తర్వాతనే సల్ఫర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది 171 సిమ్టమ్ ఉందనుకోండి, అది మనకు తెలియదు, సల్ఫర్ కాదని అనుకుంటాం అది. కాబట్టి ఇది కూడా కాదు. అన్ప్రెజుడైజ్డ్ అంటే ఈవెన్ టు ద మెడిసిన్, అది ఒకవేళ రిపర్టరీ ఇటువంటి కేసెస్ లో రిపర్టరీ హెల్త్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయొచ్చు, అది మనకి చెప్పింది అనుకోండి, దాని ఆధార్స్ అన్ని కూడా చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం రెఫర్ చేసుకోవచ్చు. ఆ రెఫర్ చేసుకున్నటువంటి దాన్ని మనం అప్లై కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రతి ఒక్క దానికి మనకి ఇట్లా ఉండదు, సల్ఫర్ వాడు అంత చెత్తగానే ఉంటాడు, అంత డర్టీగానే ఉంటాడు అనేది కాదు. ఇది కూడా ప్రెజుడైజే. లేదంటే ఆస్నిక్ వాడు చాలా క్లీన్ గా ఉంటాడు, ఇది కూడా ప్రెజుడైజే. అది వన్ వన్ ఆఫ్ ద త్రీ మయాజమ్స్ లో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కోలా ఉంటాడు, ఒక్కో మయాజంలో ఒక్కోలా ఉంటాడు. వాటన్నిటిని కూడా మనం గమనించుకోవాలి. వివరణ. ఆరోగ్యవంతుడు జ్ఞానేంద్రియ ప్రవృత్తులు 5: చూచుట, వినుట, రుచి చూచుట, స్పర్శ తెలియుట, వాసన తెలియుట. మనకు సెన్సెస్ 5 ఉన్నాయి కదా, వాటి గురించి చెప్తూ ఆరోగ్యమును ఆరోగ్యము బాగున్నంత వరకు ఇవి సహజముగా పనిచేయును. మనకి ఎప్పుడైతే ఆరోగ్యం మంచిగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఇవన్నీ మంచిగా నార్మల్ గా పనిచేస్తాయి. వీనిలో మార్పు కలిగినచో ఆరోగ్యం చెడినదని అర్థము. అంతే. ఇప్పుడు టేస్ట్ బర్డ్స్ పోయినాయి అనుకోండి, అరే ఎందుకో డల్ గా ఉందని అంటే ఆటోమేటిక్ గా ఎందుకు డల్ గా ఉండడం అంటే స్టమక్ డిఫికల్టీ, స్టమక్ ఏదో ఇబ్బందిగా ఉంది, అందుకని టేస్ట్ బర్డ్స్ ని కట్ చేసింది, కాబట్టి మనం తినము, దానికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా అనుకుంటుంది. మార్పు కలిగినచో ఆరోగ్యం చెడినదని అర్థము. జ్వరము, తలనొప్పి మున్నగు బాధలు ఇంకనూ ప్రారంభింపకూడిన కుండినను అతడు వ్యాధిగ్రస్తుడని తెలియవలెను. అంటే ఈవెందో అంటే ఇప్పుడు జ్వరం రాకంటే ముందే మనకి కొద్ది గొప్ప మనం రెస్ట్లెస్నెస్ లేదంటే డల్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా, వీటిని బట్టి కూడా మనం గుర్తించాలి. దాని వలననే జ్వరము, తలనొప్పి మొదలైన బాధలు మాటిమాటికి కలుచుండును గాని ఆ బాధలే వ్యాధులు కావని గుర్తింపవలెను. అతడు వ్యాధిగ్రస్తులను తెలియడు. ఇట్లు ప్రవృత్తులలో వికారముల వలన మాత్రమే తెలియద ఆ, తెలియదగినదని దగినది అసలైన వ్యాధి లక్షణములనియు, దాని వలననే జ్వరము, తలనొప్పి మొదలగు బాధలు మాటిమాటికి కలుగుచుండును గాని ఆ బాధలే వ్యాధులు కావని గుర్తింపవలను. ఇవన్నీ కూడా సిమ్టమ్స్. సిమ్టమ్స్ అనే దాన్ని సిమ్టమ్స్ కి డిసీజ్ కి మనం చెప్పేస్తుంది, తేడా తెలియకుండా చేసేస్తున్నాం అనమాట. సిమ్టమ్స్ అంటే ఏంటి, వాడికి ఫీవర్ ఉంది అనుకోండి, ఫీవర్ అనేది ఒక సిమ్టమ్. ఫీవర్ అనేది ఒక సిమ్టమ్, దాన్ని మనం ఏం చేస్తున్నాము, అది ఎందుకు వచ్చింది, ఫీవర్ ఈజ్ డిఫెన్సివ్ మెకానిజం. ఇది ఎక్కడైనా ఉంటుంది, జనరల్ గూగుల్ చేసినా మీకు ఆ ఫీవర్ అంటే ఆ డెఫినేషన్ అదే వస్తుంది. కానీ అది డిఫెన్సివ్ మెకానిజం గా చూస్తున్నామా మనము. ఫీవర్ అనేది డయాగ్నోసిస్ చేసేస్తున్నాం, ఫీవర్ అని చెప్పేసి డయాగ్నోస్ అయిపోతుంది. ఏమైందంటే ఫీవర్, ఫీవర్ ఎందుకు వచ్చింది అనేది కింద డయాగ్నోసిస్ అది ఉండాలి. ఫీవర్ అనేది సిమ్టమ్. ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఉదాహరణకు తెల్లని విద్యుత్ దీపము వంక చూచినప్పుడు దాని చుట్టూ కొందరికి మంచు పొర వలె కనిపించును, కొందరికి సన్నని సన్నని రంగులు కనిపించును, కొందరు వెలుతురు చూడలేరు, కొందరు కనులు మంట కాని నొప్పి కాని పుట్టుట, కొందరికి చెవులలో హోరు వినిపించుట, కొందరికి బుడగలు పేలుచున్నట్లు వినిపించును, కొందరికి ముక్కు చీదినను చెవులలో కుర్రుమని శబ్దము ఆ వచ్చును, కొందరు వాసన తిన్నగా తెలియదు, కొందరికి లేని వాసనలు అనిపించును, కొందరికి నోరు చేదుగా నుండును, కొందరికి ఉప్పగాను పుల్లగాను నుండును,
ఇవి కన్నులు, చెవులు, ముక్కు, నాలుకకు సంబంధించిన వికారములు. అట్లే స్పర్శ వికారములు. కొందరికి గాలి తగిలినచో చలి చలిగా నుండును, కొందరికి పులకరించును. కొందరు పంఖా లేచినచో ఉక్కిరి బిక్కిరిగా పంఖా లేచినచో ఉక్కిరి పంఖా లేచినచో ఉక్కిరి బిక్కిరిగా ఉండును. పెద్ద రంకింగ్ పెట్టాల్స్తున్నాడు డబ్బు కోసం సునంద వస్తే. గారు మ్యూట్ సునంద గారు చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. సునంద గారు మ్యూట్ చేసుకోండి. సునంద. కొందరికి గాలి తగిలినచో చలి చలిగా నుండును, కొందరికి పులకరించును. కొందరికి పంకా లేనిచో నొక్కిరి బిక్కిరిగా నుండును, కొందరు పంకాను భరింపలేరు. ఇటువి స్పర్శ వికారములు. మనం చూడొచ్చు, మనం ప్రతిరోజు చూస్తుంటాం. వీటిని బట్టి మనం చాలా ఆ థర్మల్స్ ని మనం ఆ, అంచనా వేసుకుంటుంటాం. కొందరికి ఫ్యాన్ పడదు, కొందరికి ఫ్యాన్ లేకపోతే ఉండలేరు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కొందరు ఉప్పుని తినలేరు, కొందరు పులుపు పడదు. ఇప్పుడు కూడా చాలా మంది అంటుంటారు పులుపు పడదు పడదు అని అంటుంటారు. ఇవన్నీ కూడా వాడి యొక్క వ్యక్తిగత చిన్న చిన్న ప్రతి ఒక్క దానికి కూడా ఉంటాయి కదా. వాడి అవి ఈ సిమ్టమ్స్, ఇండివిజువాలిటీస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా కరెక్ట్ ఉంటేనే, ఈ 5 సెన్స్ ఆర్గన్స్ కరెక్ట్ ఉంటే, ఇవన్నీ కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉంటే కంపల్సరీ ఆరోగ్యవంతుడని మనం నిర్ధారించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అట్లే మనస్సున కలిగిన వికారములు కూడా నిజమైన వ్యాధి లక్షణములు. ఈ మానసిక వికారములకు ఉదాహరణము. కొందరికి ఒంటరితనము భయము కలిగించును. కొందరు స్త్రీలు రాత్రి యందు ఇంటిలో ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో తిరుగుచున్నట్లు అలికిడిగా నుండును. పక్క గదిలో దొంగ ఉన్నాడేమో అనిపించును. చీకటిలో ఎవరో కూర్చుంటున్నట్లు ఉండును. కిటికీ నుండి చెట్లు కనిపించినచో ఏవో ఆకారము కదులుచున్నట్లు ఉండును. దయ్యములున్నవేమో అని అనిపించును. కొందరు జన్మ జన్మ సమ్మర్థము జన సమ్మర్థము భరింపలేరు. అంటే చాలా మంది ఉంటే కూడా వాళ్ళు భరింపలేరు. కొందరేమో ఒంటరిగా ఉంటే భరింపలేరు. కొందరు 10 మంది మధ్యకు వచ్చుటకు భయపడుదురు. దారిన పోవుచున్న వ్యక్తులు తనను గమనించుచున్నారనే అనుమానము కలుగును. తన ఆఫీసులోని వారు తనపై కుట్రలు పన్నుచున్నారనిపించును. పోలీసులు తనపై నిఘా వేసినట్లు కొందరికి అనుమానము. తాను ఆకస్మికముగా చనిపోయినచో భార్య బిడ్డలు బిచ్చమెత్తుకొందురని ఊహించును. ఇట్టివి మానసిక వికారములు. ఇవి భయము, దుఃఖము, కోపము మున్నగు వాని వికారములుగా నుండును. కనుక వైద్యుని ఇంద్రియములకు మనస్సునకు మాత్రమే అందును. ఇది కేవలం వైద్యుడికి మాత్రమే అందుతాయి, కానీ ఏ మెషిన్స్ కి, ఏ సిటీ స్కాన్స్ కి, ఎంఆర్ఐ స్కాన్స్ కి కూడా తెలియదు. మాత్రమా? ఏ రాశిలో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టాన్ని తీసుకొస్తారో తెలుసుకుందామా? తాను ఆకస్మికంగా చనిపోయినచో భార్య బిడ్డలు బిచ్చమెత్తుకొనందరూ ఊహించును. ఇట్టివి మానసిక వికారములు. ఇవి భయము, దుఃఖము, కోపము మున్నగు వారి వికారములు నుండును. కనుక వైద్యుని ఇంద్రియములకు మనస్సుకు మాత్రమే అందును. ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? వాడు చెప్పిన ఎక్స్ప్రెషన్ ని బట్టి మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు నిజంగానే భయం అవుతుంది సార్ అంటారు, కానీ అసలు ఏముండదు. భయపడడానికి ఏం భయపడొద్దమ్మా అంటారు. లేదంటే లాస్ట్కి స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తారు భయం కాకుండా, పడుకో అని చెప్పేసి. ఇవన్నీ కాదు. ఎందుకు భయం అవుతుంది? ఆ ఇన్సెక్యూరిటీ ఎక్కడ ఉంది, లేదంటే ఎవరైనా ఏమైనా చేస్తారేమో భయాలు, ఇవన్నీ కూడా వాడి యొక్క ఎక్స్ప్రెషన్, వ్యాధి యొక్క ఎక్స్ప్రెషన్ అన్నమాట. దాన్ని మనం గమనించుకోవాలి. వ్యాధి యొక్క ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? వాడికి ఇదంతా కూడా సిక్నెస్ లో భాగమే. ఈ ఒక్క సిమ్టమ్ చెప్పినా మనం అది సిక్నెస్ గా భావించవచ్చు. రక్త పరీక్ష, ఎక్స్రే విధానములకు ఇవి అందవు. వానికి అందనివి వ్యాధి ఫలితములే కాని వానికి అందునవి వ్యాధి ఫలితములే కాని వ్యాధి లక్షణములు కావు గనుకను, ఆ వ్యాధి కారణములు అసలే కావు గనుకను నిజమైన వైద్యుడు వీనికి ప్రాముఖ్యం ఇయ్యడు. ఈ విషమైన హోమియోపతి విధానము అలోపతితో పూర్తిగా భేదించును. వాళ్ళు కేవలం యుఎస్జి రిపోర్ట్స్, లేదంటే సిబిసి రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కాన్స్ చూసి మాత్రమే ఇస్తుంటారు. అట్లా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకి డిసీజ్ బేస్ గా, వాళ్ళకి ఎప్పుడైతే డిసీజ్. మందు తీసుకోవచ్చు. కొంచెం మనకు కొంచెం వాళ్ళు మాత్రం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మనం మాత్రం వీటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇవ్వద్దని కాదు, కడుపులో ఏదో ఇబ్బంది ఉంది అని అంటే వాడికి కడుపులో ఏదో తిరుగుతున్నట్టు ఉంటుంది సార్, కడుపులో. సునంద మ్యూట్ చేసుకోవాలమ్మా, డిస్టర్బ్ అవుతుంది క్లాస్. సునంద గారు, హోల్డ్ మీరు చేశాను వినరు, విన్న వాళ్ళకి వినివ్వట్లేదు మీరు. సార్, హోల్డ్ చేశాను సార్.
వ్యాధి ఎక్స్రే మున్నగు విధానములకు ఇవి అందవు వానికి అందునే వ్యాధి ఫలితములే కానీ వ్యాధి లక్షణములు కావు కనుక వాటికి వ్యాధి కారణాలు అసలే కావు గనుకనో నిజమైన వైద్యుడు వీనికి ప్రాముఖ్యతనియ్యాడు. కడుపులో ఏదో ఉన్నట్టుంటది, కడుపులో ఎలుకలు పరిగెత్తున్నట్టు, లేదంటే కడుపులో ఏదో హార్డ్గా ఏదో బాల్ లా ఉంటది అని అంటారు. కాకపోతే యూఎస్జీ చేస్తే ఏం ఉండదు అక్కడ. అది మొత్తం చాలా ఈవెన్ ఫుడ్ పాయిజన్స్ లో కూడా మొత్తం కడుపు నొప్పి అంటుంటారు. కానీ అక్కడ ఆ, అక్కడ ఏం జరుగుతుంది వాడికి సిమ్టమ్స్ అనేది ఎక్స్ప్రెస్ ఉంటుంది. సిమ్టమ్స్ కడుపు నొప్పి స్పాస్మోడిక్ పెయిన్స్ ఉంటాయి. కానీ అది USG లో మాత్రం మొత్తం క్లియర్ రిపోర్ట్ ఉంటుంది. మొత్తం పై నుంచి కింది వరకు ఎలిమెంటరీ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది. మరి ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, జస్ట్ గ్యాస్ అని చెప్పేసి ప్యాంటాపో లేదంటే ఏదో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఎందుకు వచ్చింది, ఆ వ్యాధి కారణాలు ఏంటి, ఇంతకుముందు తిన్నటువంటి ఒక 3 days క్రితం బాగా బయట తిన్నాడు, ఒక 10 days వరకు ఒక తిన్నాడు, దాని తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది. ఆ మలినాలు లేదంటే ఆ పాయిజన్స్ అన్ని ఎక్కడ పోవాలి, ఏ విధంగా బాడీ బయటికి పంపించేస్తుంది అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. వీటిని మనం మాత్రమే చూస్తాం కానీ వేరే వాళ్ళు చూడలేరు అన్నట్టు కూడా అనుకోవచ్చు. ఇద్దరు రోగులకు గల బాధలను బట్టి ఒకే రోగము పేరు అంటగట్టరాదు. ఉదాహరణకు ఒక రోగికి దాహము తలనొప్పి ఒళ్ళు నొప్పులుగా నుండును, ఆకలి మందగించును. ఇంకొక ఇంకొక రోగికి ఈ లక్షణములు ఉండవు. వెర్రి ఆకలి కడుపు మండించును, అనేక పర్యాయములు తినవలను, అజీర్ణము పులసరము విరేచనములు కలుగుచుండును. ఆ ఇద్దరికి మూత్రమున చక్కెర పోవుచుండును. దానిని బట్టి వారిద్దరికి డయాబెటీస్ రోగులని పేరు తగిలించరాదు. దాని కొరకై వైద్యము చేసినచో అజన్మాంతము ఇన్సులిన్ వంటి మందులు వాడుచూనే ఉండవలను. ఇదైతే ప్రతిరోజు మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఎంతమంది ఇన్సులిన్ తీసుకుంటున్నారు. వాడికి ఇన్సులిన్ తీసుకొని వాడు పేషెంట్ అవుతున్నాడు తప్ప అది లోపల ప్యాంక్రియాస్ పని చేయకనో లేదంటే నిజంగా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యో లేదంటే యూరిన్ షుగర్ ఎక్కువయ్యో కాదు. ఇవన్నీ సిమ్టమ్సే కదా, ఇవన్నీ సిమ్టమ్సే కాదా. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఆకలి ఎక్కువ అవడం ఉంటుందా, ఉండదు. 9/10 అనుకోవచ్చు. రాత్రిపూట నిద్ర యూరిన్ కి లేస్తారు, ఇది ఒక 9/10. హెయిర్ ఫాల్ ఉండడం గమనించారా డయాబెటీస్ లో, తక్కువ కదా, ఇదో 3-4 ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని సిమ్టమ్ గా భావించాలి కానీ అదొక డిసీజ్ కి దాన్ని, అందుకనే మనకి డిసీజ్ తో పేరు లేదు, డిసీజ్ తో పని లేదు. దానికంటే మనకు సిమ్టమ్స్ కావాలి. ఆ సిమ్టమ్స్ ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు మన మెడిసిన్ ని. అంతేగాని ఆ పేరు పెట్టినాం అనుకోండి, ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ అని పెట్టినాం అనుకోండి, వాడికి ఏది తింటే కూడా పడదు. కాకపోతే వాడికి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ తింటే మాత్రమే ఇష్టం ఉంటుంది, లేదంటే ఆ కొన్ని కొన్ని టైమ్స్ లో తింటే ఇష్టం ఉంటుంది, వాడి ఆకలిని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా వాటిని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. కానీ గ్యాస్ట్రిక్ అల్సర్ అని చెప్పి ప్రతిదానికి ప్యాంటాప్ పెడితే ఏమవుతుంది, లేదంటే ఏదో మెడిసిన్ పెడితే ఏమవుతుంది, ఇంకోటి ఏదో సప్రెస్ అవుతుంది, మొత్తం ఇన్ జనరల్ ఇమ్యూనిటీ సప్రెస్ అవుతుంది. వాడికి ఇంకా పని చేయాలని కూడా అనిపించదు. కాకపోతే వాడికి ఇచ్చింది ఏంటి, నేను గ్యాస్కి ఇచ్చానమ్మా మీరు ఇదంతా చెప్పొద్దు అని అంటుంటాడు అనమాట. లేదంటే వీటికి ఇంకోటి ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. చివరకు వారు దానితోనే చనిపోదురు కనుక రోగ సామాన్య లక్షణముల నేర్పరి అయినవాడు లెక్క చేయరాదు. ఒక రోగి ఒక రోగిని చివరకు వారు దానితోనే చనిపోదురు కనుక రోగ సామాన్య లక్షణములు నేర్పరి అయిన వాడు లెక్క చేయడు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనుకున్నవాడు గమనించాడు. వాటితోని ఆ రిపోర్ట్స్ తోని మనకు పెద్దగా పని లేదు. కానీ రిపోర్ట్స్ ఇవి గమనించలేని వాడు రిపోర్ట్స్ కోసం చూస్తుంటాడు కదా. టైఫాయిడ్ లో ప్రతిసారి ఆ రేషియో కంపల్సరీ ఇంతే వస్తుంది, ఇంత ఫీవర్ ఉంది, 104 ఫీవర్ ఉంటుంది. కానీ టైఫాయిడ్ చూస్తే 1:80 ఉంటుంది, 1:160 ఉంటుంది. లేదంటే అసలు టైఫాయిడ్ నెగటివ్ వస్తుంది కానీ 104 ఫీవర్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటి అంటే టైఫాయిడ్ కాదా ఇంకేదో ఫీవర్ అనుకోవచ్చు. కానీ మనం చూడాల్సిన ఏంటి, థర్స్ట్లెస్నెస్ ఏం చేస్తున్నాడు, తింటున్నాడా తినట్లేదా, ఇవి గమనించుకోవాలి. సిమ్టమ్ యొక్క ఎక్స్ప్రెషన్ గమనించుకోవాలి. వాడు చెప్తూ ఉంటాడు కంపల్సరీ ఆర్సెనికాల్ 12-2 అనేది మనకి తెలిసిన తర్వాత చూస్తుంటాం. ఇది తెలియక ముందు రాత్రిపూట వచ్చింది అని అనుకుంటాం. కానీ ఇది ఆర్సెనికాల్ యొక్క ఎక్స్ప్రెషన్ అని మనం అనుకోము, మనకు తెలియనంత వరకు, ఆర్సెనికాల్ గురించి తెలియనంత వరకు కూడా. ఇది ఆ ఎక్స్ప్రెషన్ అని అనిపించిన తర్వాత ఓహో దిస్ ఈస్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఆ యొక్క కంపల్సరీ చెప్తుంది, బాడీ చెప్తుంది. కాబట్టి మనం అది ఇండికేట్ అవ్వడానికి మనకి చాలా ఈజీ, సులువుగా ఇండికేట్ చేసుకోవచ్చు మనం.
ఒక రోగిని మరి ఒక రోగి నుండి ప్రత్యేకించి వేరు చేసి చూడగలిగినప్పుడే రోగికి తన ఔషధము లభించును. ఇండివిజువలైజేషన్ చేసి ప్రతి వాడికి కూడా ఇండివిజువల్ సిమ్టమ్స్, ఇద్దరు కూడా సేమ్ సార్ మా అన్నకి నాకు సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, మా అన్నకు కూడా ఇవ్వండి అని అంటే కాదు, ససేమిరా కాదు. ఎందుకంటే వాడి యొక్క సిమ్టమ్స్ వీడి సిమ్టమ్స్ చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. వాడి యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వీడి యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. లేనిచో రోగమునకు తగిన ఔషధము మాత్రమే లభించును. రోగమునకు సింపుల్ గా మా అన్నకు కూడా ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ అంటే సేమ్ టాబ్లెట్స్ చాలా మంది వేస్తూ ఉంటారు. లాస్ట్ టైం వేసాను సార్, లాస్ట్ టైం కూడా ఇట్లాగే వచ్చింది, ఈ టైం కూడా మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ చేయడం అని ఇది వేసాను అని చెప్తుంటారు అలోపతి హాస్పిటల్స్ లో. కాకపోతే దానివల్ల ఎవరికి నష్టం అంటే పేషెంట్ కి అల్టిమేట్ గా. ఎందుకంటే వాడు తెలియకనే వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ని గమనించకుండా జస్ట్ ఫీవర్ వచ్చిందని చెప్పేసి వేస్తుంటారు. లేనిచో రోగమునకు తగిన ఔషధం మాత్రమే లభించును. దానితో పోరాడట శ్రమ తప్ప ఫలితము శూన్యము. మందు రోగి కోసమే కానీ రోగము కోసము కాదు. మన బేసిక్ ప్రిన్సిపల్ కూడా ఇదే, ట్రీట్ ద పేషెంట్ నాట్ ద డిసీజ్ అని. అంటే ఇక్కడ ఏంటి, మందు రోగి కోసమే, పేషెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ ని బట్టి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ని బట్టి ఇవ్వడమే కానీ డయాబెటీస్ ఉన్న వాడికి ఇవ్వరాదు అని చెప్తున్నారు అనమాట. డయాబెటీస్ అనేది ఒక మనము డై డయాగ్నోస్ చేసుకొని ఆ డయాబెటీస్ కి మందు ఇవ్వద్దు అని చెప్తున్నారు అనమాట. మనస్సు ఇంద్రియ ఇంద్రియముల ప్రవర్తన వికారములు గమనించుచున్నప్పుడు ఉన్నవారిని పరిశీలింపవలను, కానీ బుద్ధి బలముతో ఊహింపరాదు. ఉదాహరణకు, ఒక ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యములున్నవేమో అని భయపడుచుండగా ఆమెను మూఢ విశ్వాసములన్నయు తల్లిదండ్రులు అట్లా పెంచిరనియు లేక ఆమె స్వభావం అంతయ్యే అనియు నిర్ణయింపరాదు కదా. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు అలోపతిలో కూడా చాలా మంది ఎట్లా డిఫరెన్స్ చేస్తారు, భయం వేసింది సార్ అంటే లేదా మనం స్కూల్కి వెళ్ళడానికి అలా చెప్తుంటావు, లేదా అట్లా ఉంటారేమో అట్లా కూడా, కాకపోతే 1/10. లేదంటే నువ్వు ఆ, పనిని ఎస్కేప్ చేయడానికో, లేదంటే నువ్వు హాస్టల్లో ఉండొద్దు అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తున్నావేమో అని అనుకుంటారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రతిదానికి సెన్సిటివ్ గా పెంచారు అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే వాటి యొక్క డిసీజ్ ఎక్స్ప్రెషన్ అది కూడా. ఒంటరిగా ఉంటే భయం అవ్వడం అనేది కూడా డిసీజ్ ఎక్స్ప్రెషన్, దాన్ని మనం డిసీజ్ ఎక్స్ప్రెషన్ గా భావించాలి. మిగతా టోటాలిటీ కూడా తీసుకోవాలి. తర్వాత ఆమె చదువుకోలేదని, ఆ ఆమె స్వభావం అంతయ్యే అనియు నిర్ణయింపరాదు. ఆమె చదువుకోనలేదు కనుక అట్లా ఊహించుచున్నదని గర్వపడరాదు. మనం చదువుకున్నామని వాళ్ళు అట్లా చదువుకోలేదని అవన్నీ మూఢనమ్మకాలని కూడా మనము అట్లా ఊహించొద్దు అని చెప్తున్నారు. ఇట్లు సిద్ధాంతి సిద్ధాంతీకరించుట కరించుట వైద్యుడి రోగ లక్షణమే కానీ రోగి యొక్క నిజ స్వరూపము కాదు. ఆ ఇట్లు అంటే ఈ విధంగా సిద్ధాంతీకరించుట అంటే వీటిని ఇట్లనే జనరలైజ్ చేసేసి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేయడం కానీ, ఇది ఇంతే, ఇక్కడ ఈ పల్లెటూరు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అట్లే అనుకుంటారు, ఇవన్నీ కూడా అనుకోవద్దు అట్లా అని చెప్తున్నారు అనమాట. పూర్వ ఆ, పూర్వము రోగినే చూచి తిననియు ఆమెకు చిన్నప్పుడు తల్లిదండ్రుల క్రౌర్యము కారణమనియు ఒక వైద్యును ఒక వైద్యునకు గుర్తుండును. ఇప్పుడు చూచుచున్న రోగికి కూడా అటు వాతావరణమే చిన్నతనంలో నుండినదనియు ఊహించును. ఇప్పుడు కూడా చాలా మంది చెప్తుంటారు ఆటిజం ఆటిజం అన్నప్పుడు కూడా ఆ ప్రతిసారి ఫోన్సే కాదు, ఫోన్స్ చూసినంత మాత్రం ఆటిజం వస్తుందని కూడా కాదు. ఫోన్స్ అనేది ఒక కారణం, లేదంటే డిజిటల్ అప్లయన్సెస్ అన్ని కూడా ఒక కారణం మనకి, వాటి వల్ల వాడు ఇబ్బంది పడుతున్నాడేమో. కానీ ఇప్పుడు చాలా మంది ఫోన్స్ ఇవ్వరు, కానీ వాళ్ళ పిల్లలు ఆటిజంతో ఉంటారు. మరి ఇక్కడ ఏంది అంటే జెనెటిక్ హెరిడిటరీ ట్రైట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్ బిహేవియర్, పేరెంట్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని బట్టి కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఒక పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పెంచలేదని, లేదంటే వాళ్ళు బాగా కొట్లాడేవారని వాడి పిల్లలు కూడా ఇవన్నీ చూసి పోయేవారని చెప్తున్నారు అనమాట. సేమ్ ఇంతకుముందు ఇట్లాగే పేషెంట్ చూశాను, సేమ్ మీరు కూడా ఇట్లాగే ఉండొచ్చేమో అని వాడు ఊహించింది అనుకోండి, తప్పైపోతుంది కదా. కాకపోతే అక్కడ పేరెంటింగ్ బాగానే ఉంది, ఎక్స్టర్నల్ గా వేరే స్కూల్లో ఏదో భయపెట్టారేమో. ఇవన్నీ కూడా మనం గమనించాలి. వీటి తర్వాత మనము గమనించడానికి, లేదంటే ఒక మెడిసిన్ ని డిసైడ్ చేసుకోవడానికి ఆ అవకాశం ఉంటుంది. ఇట్లు తెలియని వాణిని ఊహించి సామ్యం సాధింప యత్నించుట వెర్రితనము. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే అనుకొని మీరు ఫోన్ చూపించంటారు అందుకని అట్లా వచ్చింది, లేదండి అని అంటే కూడా మీరు చూపించారు నాకు తెలియదు, మీకు మరి ఎందుకు వస్తుంది ఆటిజం అని అంటారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు, అవునా సార్ తెలియదేమో, మన ఇంకెవరైనా చూపించారేమో అని వాళ్ళే ఇంకా డౌట్ పడుతూ ఉంటారు. ఇట్లా అంటే ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ మనకు తెలిసిన వాటికి మొత్తం వాటికి ప్లాస్టర్లు వేసేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఉన్నదానిని గమనించుట నేర్చుకునే వాళ్ళను. సిమ్టమ్ సిమిలారిటీ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు,
సరే, ఇప్పుడు వచ్చింది ఆటిజం. ఇప్పుడు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, వీటిని ఎట్లా గమనించుకోవాలి, ఈ గమనించిన వాటిని ఏ విధంగా ఏ డిసీజ్ కి మనము చేసుకోవాలి, ఏ మయోజంకి ఉంటుంది, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకోకుండా మనం జాగ్రత్తగా మనకు తెలిసిందే మొత్తం అని చెప్పేసి అనుకోవద్దు. మనం వాటిని కూడా గమనించుకుంటూ మనం తీసుకోవాలి, కన్సిడరేషన్లోకి తీసుకోవాలని ఇక్కడ మనకి ఈ 6th ఆర్జంలో మనకు చెప్పారనమాట. ఇది కంపల్సరీ ప్రతిరోజు చదువుకోవచ్చు అనమాట. ప్రతిరోజు ఎందుకు చదువుకోవాలంటే మనం అన్ప్రెజుడైజ్డ్ గా ఉండడానికి 100 హెల్ప్ చేస్తే, అన్ప్రెజుడైజ్డ్ గా ఉండడానికి మనకు హెల్ప్ ఎవరు చేయరు. ప్రెజుడైజ్డ్ గా ఉండడానికి మనకు చుట్టుముట్టు వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. కాబట్టి అట్లా చూసుకోకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజు ఆఫ్ అర్థం. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేస్తాడు, తర్వాత నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తాయి. థ్యాంక్ యూ. శుభోదయం మాస్టర్ గారు. శుభోదయం. సార్ శుభోదయం. నమస్కారం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అండి. 6th అవర్జంలో మనకు ఓవరాల్గా మాస్టర్ గారు మనకు చెప్పింది ఏంటంటే, వాట్ ఈస్ సిక్ అండ్ వేర్ యూ హ్యావ్ టు ట్రీట్, వాట్ ఆర్ ది సిమ్టమ్స్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ది పేషెంట్. ఇవి మనకు ఒక క్లియర్ గైడ్ లైన్స్ లాగా ఇచ్చినారు. మీకు కంటిగా ఫిలాసఫీలో కూడా ఫస్ట్ అవర్జం ఉంటుంది సిక్ అనేది. అట్లా మెంటల్ లెవెల్లో, ఫిజికల్ లెవెల్లో, వైటల్ లెవెల్లో వాట్ ఆర్ ద సిమ్టమ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కొత్తగా హోమియోపతికి వచ్చే వాళ్ళు ఈ అపార్జం బాగా చదవగలిగితే, ఎస్పెషల్లీ మాస్టర్ గారు 6 నెలలు చదవగలిగితే అప్పుడు మీరు కేస్ టేకింగ్ బాగా చేయగలుగుతారు. అంటే ఏ సిమ్టమ్స్ మనము ఔషధ నిర్ణయానికి పనికి వస్తాయి, ఏ సిమ్టమ్స్ ఔషధ నిర్ణయానికి పనికి రావు అనేది క్లియర్గా మనకి అపార్జంలో ఇందులో చెప్పడం జరిగింది మాస్టర్ గారు. ఏ సిమ్టమ్స్ మనకి డ్రగ్ సజెషన్కి వస్తాయి, ఏ సిమ్టమ్ నిజమైన అనారోగ్యం, ఏది ఆరోగ్యం అనేది చెప్పినారు. నెక్స్ట్ వైద్యుడు కూడా ఎట్లా ఉండాలి, అన్ప్రెజుడైజ్డ్గా ఉండాలి. అంటే అభిప్రాయాలు ఏవో క్యారీ అవ్వదు. ఒక నిమిషం గమనించినారా మీరు, ఏ హోమియో డాక్టర్ అయినా సరే ఎంత గొప్పవాడైనా, ఎంత వాళ్ళకి అది చేశాను, వీళ్ళకి ఇది ఇంత ఇంత పెద్ద తగ్గించాను అన్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చేవారికి అంత సక్సెస్ కాలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒక అభిప్రాయం ఏర్పడిపోయాడు కుటుంబ సభ్యుల మీద, ఒక అభిప్రాయం ఏర్పడిపోయాడు కాబట్టి వాడు దాన్ని తప్పించుకున్నాడు. కరెక్ట్. ఇంకా తన కుటుంబ సభ్యుల మీద ఒక అభిప్రాయం వచ్చేసి ఉంటుంది మనకి. ఏది? వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, వాళ్ళు ఎట్లా అని. సో వాళ్ళని ఎప్పుడు చూసినా అదే యాంగిల్లో చూస్తారు. అప్పుడు ఏమైంది, ట్రీట్మెంట్ పార్షల్గా జరుగుతుంది. అర్థంగా? అదే బయట వాడు వచ్చి అనుకో, వాడి మీద అభిప్రాయం ఏమి ఉండదు, ఇంకా కరెక్ట్గా ఏ పాయింట్ కావాలో పాయింట్ తీసుకుంటాడు కదా. అందుకని మనము ఈ ప్రిసిడైజ్ వల్లనే మనము మన కుటుంబ సభ్యుల యొక్క వైద్యంలో కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటాం. అందుకని మనం కూడా అన్ప్రెసిడెంట్గా ఉంటే దెన్ విల్ బికమ్ సక్సెస్.
అంటున్నాడు. అదే అనమాట ఈ 2 పాయింట్స్ వరకు అని మనకు చెప్పింది. చాలా ముఖ్యమైనది. కొత్తగా హోమియో నేర్చుకునే వాళ్ళు బాగా చదవండి ఎఫ్ఆర్ఎస్ఎంని. ఎస్పెషల్లీ మాస్టర్ గారు ఇచ్చిన ఆర్గనాన్, తెలుగు ఆర్గనాన్ ఉంది కదా, ఈ ఆర్గనాన్లో ఎఫ్ఆర్ఎస్ఎం చదువుకుంటే మీకు సిమ్టమ్స్ ఎలాంటి సిమ్టమ్స్ని దెన్ వీ విల్ కన్సిడర్ యాజ్ సిమ్టమ్. ఇప్పుడు ఒకడు మొన్న వచ్చాడు, ఆకలి లేదు, మంది ఇవ్వండి సార్ అని వచ్చారు. వాళ్ళు అసలు తినట్లేదండి, అస్సలు తినట్లేదు మా వాడని వచ్చారు. టెస్ట్లు అన్ని చేస్తే నార్మల్గా ఉన్నాయి సార్, మరి ఏం చేయాలి అంటారు. అన్ని టెస్ట్లు చేశారు. వాడికి ఎంత ఉన్నాయి మా అంటే 3 years ఉన్నాయి, 3 years ఉన్నాయి అంతే. వాడు క్లినిక్ వచ్చిన ఒక్క నిమిషం పదార్థం కూర్చోట్లేదు. అది బీక్తున్నాడు, ఇది బీక్తున్నాడు, పాలు లేపుతున్నాడు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంట్లో కూడా అంతే అంట. బొమ్మలు ఇచ్చిన పలగొడుతుంటాడు, చేస్తుంటాడు, అంత ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆకలి లేదని వచ్చినాడు, టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి, అస్సలు తినట్లేదు సార్ అంటున్నాడు. అంతమంది బాగా తినేవాడు అంటున్నారు. సడన్గా బంద్ చేసినాడు. రాత్రి తిన్నాడు, మార్నింగ్ సడన్గా బంద్ చేసినాడు. అప్పుడేమి ఇచ్చుంటాను నేను? హెమోమిల్ డాక్టర్ గారు, ఉమ్? హెమోమిల్ ఇచ్చుంటారు. ఎందుకు? అల్లరి చేస్తున్నాడు, ఒక సుఖానికి ఉండట్లేదు, బాగా అల్లరి చేస్తున్నాడు అన్నమాట. అయితే మాస్టర్ గారు ఇచ్చిన ఒకసారి ఎంఎల్ఏ మళ్ళీ చదవండి సార్. మీరు ఈకేఆర్కి ఎంఎల్ఏ నోట్స్ ఇచ్చారు, ఒకసారి చదవండి మళ్ళీ. మీరు ప్రిపేర్ సరే చేసి మరి. ఆర్ట్స్ కాలం ఉంది కదా సార్, ఆ? ఆర్ట్స్ ని అది కాలం సడన్గా ఏదో జరుగుండదు సార్. వాడి సడన్గా అప్పటికప్పుడు మానేసి అంటే ఏదో జరుగు ఉంటుంది మానసికంగా. ఓకే, గుడ్. పాయింట్కి వచ్చారు, పాయింట్ పట్టారు. ఇంకా సరే, నేను టైం వేస్ట్ చేయించుకోలే, చెప్తాను, ఎందుకంటే మళ్ళీ టైం అవుతుంది. ఏం చేశానంటే ఇక చూశాను, ఆకలికి ఏం మంది ఇవ్వాలా? స్వామికి ఇవ్వాలా, యాంటీక్రూడ్ ఇవ్వాలా కదా, లేకపోవడం ఇవ్వాలా, చైనా ఇవ్వాలా, ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కల మీద నాకు నమ్మకం లేదు ఎక్కువ, ఎందుకంటే ఫెయిల్. అందుకని ఏం చేశాను, మొత్తం లక్షణాలు తీసుకున్నాను. వాడు దగ్గర కుదరతం కూర్చోవట్లేదు, మోస్ట్ డిస్ట్రక్టివ్ పర్సన్, వైలెంట్ పర్సన్. ఒక దగ్గర కూర్చోడు, బీకడం, రక్కడం, కొరకడం చేస్తూ ఉంటాడు. అది సడన్గా ఆకలి తగ్గిపోయింది. ముందు రోజు నైట్కి తిన్నాడు, మార్నింగ్ లేసి తినట్లేదు. సడన్నెస్, ఆల్వేస్ సడన్, రెస్ట్లెస్నెస్, వైలెన్స్ కదా, ఎవ్రీథింగ్ పాయింట్స్ వాట్ రెమెడీ? బెల్డోనా. బెల్లడోనా సార్. ఎకోనైట్ బెల్డోనా సార్. ఎకోనైట్ సార్. బెల్లుడోనా ఇచ్చా. అంత అంత యాంగ్జైటీగా లేడు వాడు. అయిన తర్వాత బెల్లుడోనా ఇయ్యంగానే నిన్న సాయంత్రం వచ్చారు, 1 week తర్వాత వచ్చారు. సార్ మీరు ఇచ్చిన తర్వాత ఆకలి మాత్రం బాగా ఇంప్రూవ్ అయింది సార్ వచ్చారు. అవునా లేదా? మరి ఇప్పుడు ఆకలికి ఇచ్చినట్ట నేను కదా, ఆకలికి ఇచ్చానా అంటే ఇక్కడ ఇవాళ భారతంలో మాస్టర్ గారు చెప్పింది అదే. ఒక డిసీజ్ని చూడకండి మీరు, ఒక డిసీజ్ చూస్తే దాని థెరపీస్ ప్రకారం వెళ్తారు. అందుకని ఎప్పుడు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఫస్ట్ థెరపీస్ నేర్చుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా థెరపటిక్స్, ఈ డిసీజ్కి ఈ మందు, ఈ డిసీజ్కి ఈ మందు ఎప్పుడు మైండ్లో పెట్టుకోకండి. అది పెట్టారా గోవింద. ఫస్ట్ వాడు కాన్స్టిట్యూషన్ బట్టి నేర్చుకుని క్రానిక్గా. అక్యూట్ ప్రిస్క్రిప్షన్ అది వేరు. మళ్ళీ అక్యూట్ ప్రిస్క్రిప్షన్లో వాడికి వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, అవి నేర్చుకోండి. కోల్డ్, కాఫ్స్, ఫీవర్స్లో అక్యూట్ ప్రిస్క్రిప్షన్లో ఏం డ్రగ్స్ చూడాలనేది అదివే నేర్చుకోండి. క్రానిక్లోకి వచ్చేవరకు ఈ డిసీజ్కి ఈ మందులు, ఈ డిసీజ్కి ఈ మందులు అనేది మాత్రం మైండ్లో పడిందా గోవిందా. ఎందుకు చెప్పండి? ఎందుకు అట్లా చూడొద్దు? మనం ఏం అవి చేస్తాం, తత్వం మీద పనిచేయవు కదా సార్, అవి మనం ఏం మనస్తత్వం చేస్తాం, మీద ఈ పనిచేయవు కదా. డిసీజ్కి అనేది ఈ మందు చూస్తాం, ఈ డిసీజ్కి ఈ మందు, మొక్కలు అరుగుతున్నాయా, రోస్టాక్సా, బ్రయోనియానా అని చూస్తాం. అంతేగాని వాడి ఒక తత్వాన్ని ఇందాక మీరు చెప్పిన పాయింటే సార్, రోగికి మందు రోగానికి కాబట్టి వాడు రోగి తత్వానికి కావాలి కదా, అప్పుడు అది రోగి లక్షణాలు, ఆలోచన విధానం దాన్ని బట్టి అది మిస్ అవుతాం. అది మిస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఒక మందు ఇచ్చేసి అది కొంత తగ్గిస్తుంది, అమ్మ బాగా తగ్గింది అనుకుంటాం, తర్వాత అది పని చేయదు, తర్వాత దాని కాంప్లికేటరీ. ఇట్లా అసలైన హోమియోని పక్క పెట్టేసి మనం పాలియేషన్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత వాడికి ఏదో డిసీజ్ వచ్చిందని చెప్తారు మళ్ళీ. అంటే వాడికి మనం హోమియోపతి మన హోమియోపతి అనుకొని వాడిని లాస్ట్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి.
డోంట్ ప్రిస్క్రైబ్ ఆన్ ద డయాగ్నోసిస్. డోంట్ కీప్ ద మైండ్ అన్ప్రిజుడైజ్డ్. అంటే అది ఈ డిసీజ్కి మందు, ఈ డిసీజ్కి మందు అనేది ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోకండి. సార్ అప్పుడు షుగర్కి యాసిడ్ ఫాస్ట్ ఇచ్చాడు, భలే తగ్గింది సార్. యాసిడ్ ఫాస్ట్ ఏంటి, జమ్మున్నది షుగర్ అన్ని తగ్గుతాయి, ప్రపంచంలో అన్ని కూడా యాసిడ్ ఫాస్ట్ తగ్గిస్తా అన్నానుకో, నమస్కారం పెట్టాల. ఎందుకు అని మనకు క్లియర్గా ఇచ్చిన రన్ ప్రెసిడెన్స్ అబ్జర్వర్లో. డోంట్ బీ ప్రిజుడైజ్. బీ what are the deviation from the normal state, which are called symptoms. Based on the only you have to prescribe. ఇండివిజువలైజేషన్, దాని ప్రకారమే మంది ఇవ్వండి. అప్పుడు మీకు వాడికి రోగికి న్యాయం చేసినట్టు అవుతారు, మీకు కూడా హాయ్. ఎందుకు హాయా, వాడిదే కంప్లైంట్తో మళ్ళీ మళ్ళీ రాడిగా, గుర్తుపెట్టుకోండి. అందుకని అట్లాగే మంది ఇస్తే మీరు కరెక్ట్గా క్లియర్ అవుతారు. ఇప్పుడు అందుకని అట్లా జాగ్రత్త చూసుకొని మంది ఇస్తారు. అది మన ఆశ గారు చెప్పింది. సో యూ విల్ గో ఫర్ ది మదర్ టించర్స్ టుడే. సార్ వాసుదేవ సార్, అనిల్ బాబు సార్, చిన్న డౌట్ సార్ ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో. ఇప్పుడు ఆ పిల్లవాడికి తత్వం మీద ఇచ్చారు కాబట్టి 200 వేశారా సార్, 30 వేశారా సార్? 200 వేసాను సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే సార్. ఓకే, విల్ గో ఫర్ ది మదర్ టించర్స్. మదర్ టించర్స్లో మీరు యాంగిల్ అవ్వచ్చు. ఆకలి అవుతుందంటే ఆల్ఫాల్ఫా, తలనొప్పి వచ్చిందంటే పాసిఫ్లోరా, నిద్ర రావట్లేదంటే పాసిఫ్లోరా. మదర్ టించర్ ప్రిస్క్రిప్షన్ ఈస్ డిఫరెంట్. మదర్ టించర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ అంత ఎవాల్వ్ కాలేదు, అందుకని ఫిజికల్ ప్లేన్లో మనం చూసుకొని మంది ఇవ్వచ్చు. ఓకే, ఇంకొకటి జూనియర్ క్లాస్లో మంగళవారం క్లాస్కి జూనియర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా మాకు ఈ టాపిక్ కావాలి అని మనసులో ఉన్న వాళ్ళు, మేము ఈ టాపిక్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అందరూ నాకు మాస్టర్ హోమియో అవేర్నెస్ గ్రూప్ ఉంది కదా, అందులో మెసేజ్ పెట్టండి జూనియర్స్. అప్పుడు నేను దాన్ని బట్టి ఒక క్రోడీకరించి ఒక ప్లాన్ చేస్తాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి వీల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకేనా? మేము ఇది నేర్చుకోవాలనుకుంటున్నాము, మేము ఇది నేర్చుకోవాలనుకుంటున్నాము అన్న వాళ్ళందరూ జూనియర్స్ ఎవరైనా, కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా, లేదు లాస్ట్లో 5 నిమిషాలు ఆపుతాను, 5 నిమిషాల తర్వాత అప్పుడు మీరు చెప్పుదురు. ఇంకా మిస్ అయిన వాళ్ళు కూడా నాకు గ్రూప్లో అవేర్నెస్ మాస్టర్ హోమియో అవేర్నెస్ గ్రూప్లో వెళ్ళి మీరు పెడుతురు కానీ. ఓకే, సరే, విల్ గో ఫర్ ది అవర్ రెమెడీ. ఎక్కడున్నాం? కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులార్ అందులో ఉన్నాం కదా. అందులో ఏమైపోతాం? ఆస్పిడోస్పర్మా, టర్మినేలియా అర్జున, రావుల్ఫియా సర్పెంటైనా, క్రెడాగస్, క్యాక్టస్. ఇవి మన లాస్ట్లో ఇచ్చినవి కదా. సో అదే కోణంలో మనం ఇంకో రెమెడీ చదువుకుందాం. ఎందుకంటే కార్డియాకి సంబంధించినవి కొన్ని మనం ఓకే, ఇది అంటే రేర్ రెమెడీ అంటే మీకు కూడా చెప్తున్నాను. లైకో బస్ చూసారా? లైకోపస్ ఫర్ ఎప్పుడన్నా ప్లాంట్ ఇగో ఇది కనిపించిందా? లైకోపస్ ఫర్ ప్లాంట్ ఇది ఇగో. కనబడుతుంది సార్. లైకోపస్ వర్, లైకోపోడియం వేరు, లైకోపస్ వర్ వేరు, గుర్తుపెట్టుకోండి. లైకోపోడియం మళ్ళీ లైకోపస్ వర్, అదేమో ఫంగై.
ఇది మొక్క. ఓకేనా? దీనికి సంబంధం లేదు. మళ్ళీ అది ఇది ఒకటే అనుకున్నారు, పేరు ఒకటే దగ్గర దగ్గర ఉన్నాయనుకోని. లైకోపస్ వర్జినికస్ పేరు గుర్తుపెట్టుకోండి, లైకోపస్ వర్జినికస్. ఓకే. సరే, లైకోపస్ వర్జినికస్. ఓకే, ఫస్ట్ లైకోపస్ వర్జినికస్ ఇది కూడా ప్లాంట్ అన్నమాట. ఇట్ ఈస్ ఎస్పెషల్ ఇండికేటెడ్ ఇది హైపర్ టెన్షన్. ఓకే, కనిపించిందండి ఇది? కనిపిస్తుంది సార్. ఓకే. Lycopus virginicus. It is also important remedy for the hypertension, cardiac asthma. Cardiac asthma lo చాలా ఇంపార్టెంట్ రెమెడీ అంట. It is important. హైపర్ టెన్షన్ కి బాగా పనిచేస్తుంది. సరే, కనిపించిందా మీకు? హైపర్ టెన్షన్ కనిపిస్తుంది సార్. కార్డియాక్ ఆస్తమాలో కూడా చాలా మంచి రెమెడీ ఇది. అంటే కార్డియాక్ ఆస్తమా అంటే ఏంటి, బ్రాంకియల్ ఆస్తమా అంటే డిఫరెన్స్ తెలుసా ఎవరికైనా? తెలియదు సార్. తెలియదు సార్. కార్డియాక్ ఆస్తమా వేరు, బ్రాంకియల్ ఆస్తమా వేరు. బ్రాంకియల్ ఆస్తమా అంటేనేమో దమ్ము, రెస్పిరేటరీ సంబంధించింది, శ్వాస వ్యవస్థ సంబంధించింది. శ్వాస వ్యవస్థ సంబంధించిన మందులో వాడికి కొంచెం డస్ట్ తగిన, డస్ట్ పోయినా, లేకపోతే ఏదైనా చల్లగాలి తిరిగినా, చలికాలం పోయినా, వర్షాకాలం పోయినా, వర్షాలకు పోయినా వాడికి ఆయాసం వస్తే దాన్ని బ్రాంకియల్ ఆస్తమా అంటారు. అది రెస్పిరేషన్ సంబంధించింది, శ్వాస వ్యవస్థకు సంబంధించింది. అది కాకుండా మన పైకి వెళ్దాం. అయిన తర్వాత కార్డియాక్ ఆస్తమా ఏంటంటే వాడికి కొంచెం కూర్చుని కొంచెం నడిచినా దగ్గ వస్తూ ఉంటుంది, తిరిగినా దగ్గ వస్తూ ఉంటుంది. కొంచెం 1 కిలో బరువు ఎత్తినా అబ్బా వాడు 1 క్వింటాల్ మోసినంత దగ తీస్తుంటాడు. ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి వాడికి మోయామనుకో, కార్డియాక్ పేషెంట్కి, కార్డియాక్ ఆస్తమా ఉన్నవాడికి, వాడు కొంచెం 1 కిలో బరువు ఇచ్చినా కూడా వాడు అబ్బా అన్నట్టు ఫీల్ అవుతుంటాడు. వాడికి ఎంత ఆయాసం వస్తుంది. వాళ్ళు కార్డియాక్ ఆస్తమా సంబంధించిన వాళ్ళు. పాల్పేషన్ ఫ్రమ్ నర్వస్ ఇరిటేషన్, చిన్న నర్వస్ ఇరిటేషన్, ఏదైనా ఎగ్జాంపుల్ చిన్న చిరాకు వచ్చినా, చిరాకుతో పాటు దగ్గ వస్తుంది, చిరాకుతో పాటు ఆయాసం వస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్సలెంట్ రెమెడీ లైకోపస్ మదర్ టించర్, గుర్తుపెట్టుకోండి. లైకోపస్ వర్జినికస్ ఎక్సలెంట్ రెమెడీ. లైకోపోడియంకి లైకోపస్కి అసలు సంబంధమే లేదండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లైకోపోడియం క్లావెటమ్ ఇస్ ఏ నాచు, అది ఫంగై, ఇది ప్లాంట్. ఓకే, దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
నెక్స్ట్ టాక్సిక్ గాయిటర్. గాయిటర్ అంటే ఇక్కడ వాచ్ ఉంటుంది అన్నమాట. హైపర్ థైరాయిడ్ అన్నారు కదా ఇక్కడ. ఈ హైపర్ థైరాయిడ్ కండిషన్ లో మీకు లైకోపస్ మదర్ టీచర్ చాలా ఎక్సలెంట్ రెమెడీ. అర్థమైందా? అట్లా ఇది వచ్చి కొందరికి ఆయాసం వస్తుంది. గాయిటర్ లో కూడా ఒక ఆయాసం వస్తుంది కొందరికి, దగ్గ ఆయాసం. అలాంటి ఆయాసంలో పాల్పేషన్, నర్వస్ ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, పాల్పేషన్ ఫ్రమ్ నర్వస్ ఇరిటేషన్ అన్నాడు. ఆ గాయిటర్ లో కూడా కొంచెం ఇరిటేషన్ వల్ల కూడా దగ ఆయాసం అట్లా వస్తుంటే అప్పుడు కూడా లైకోపస్ వర్జినేటం చాలా ఎక్సలెంట్ రెమెడీ అండి. ఎక్సలెంట్ మదర్ టీచర్. ఈవెన్ మీరు వెటర్నరీ కూడా చదవచ్చు, కానీ వెటర్నరీ పరంగా నేను లైకోపస్ వర్జినేట్ అట్లా ఇవ్వలేదు, కాకపోతే చెప్తున్నాను. మదర్ టీచర్ మాత్రం ఓకే. కార్డియక్ ఆస్మా, పాల్పేషన్ ఫ్రమ్ నర్వస్ ఎక్సర్షన్, హైపర్ టెన్షన్, టాక్సిక్ గాయిటర్ వల్ల ఈ వాచి, దానివల్ల దాని కాంప్లికేషన్స్ లో వారికి ఆయాసం వస్తుంది అనుకోండి, అయిపోయి కూడా లైకోపస్ వర్జినికస్ చాలా మంచి మదర్ టీచర్. హీమోప్రైసిస్ అండ్ ఎపిక్స్టాక్సిస్ డ్యూ టు వాల్వర్ హార్ట్ డిసీజ్. ఇది కూడా చాలా మంది గుర్తుపెట్టుకోండి. వాల్వ్ డిస్ఫంక్షన్ ఉండి అయోటిక్ వాల్వ్, స్టెనోటిక్ వాల్వ్, ఈ వాల్వ్స్ వల్ల ఎస్పెషల్లీ ఏమంటారు ఎంఐ, సారీ మైట్రల్ రిగార్జిటేషన్ ఎంఆర్. ఆ కండిషన్ లో మీకు ఎక్కువ మటుకు హీమోప్రైసిస్ కనిపిస్తుంది, ఎక్కువ మటుకు బ్లడ్ రావడం కనిపిస్తుంది చెమటలో. అలాంటి కండిషన్ లో లైకోపస్ అలాంటి కండిషన్ లో కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏది ఈ లైకోపస్ వర్జినేటస్. ఫీబుల్ హార్ట్, గుండె చాలా వీక్ గా ఉందండి అంటే కూడా, థైరాయిడ్ ఉండి థైరాయిడ్ తో పాటు హార్ట్ డిసీజ్ ఉందంటే కూడా లైకోపస్ చాలా మంచి మందు మదర్ టీచర్. వాళ్ళకి టాక్సిన్ అంటే థైరాయిడ్ ఉంది, ఇదంతా వాచ్ ఉంది, దాంతోపాటు గుండె వీక్నెస్ ఉంది, కొంచెం నడిస్తే దగ్గ ఉంది, ఆయాసం ఉంది అంటే దెన్ యువర్ మదర్ టీచర్ విల్ బి లైకోపస్ వర్. ఓకే, గుడ్. నెక్స్ట్ పాల్పేషన్, దగ, కొంచెం నడిచిన దగ. కాఫ్ విత్ హిమోప్రైసిస్, దగ్గి తెమ్మడ వెళ్ళిపోతా ఉంటే అప్పుడు కూడా దగ్గుతో పాటు అది వస్తుంటే కూడా అప్పుడు కూడా ఇది కూడా దగ్గుతో పాటు విపరీతమైన తెమ్మడ వస్తుంటే అప్పుడు కూడా మంచి మందు. నెక్స్ట్ హైపర్ టెన్షన్, హీమోప్రైసిస్ అండ్ ఎపిస్టాక్సిస్. ఎక్కువ బీపీలో ఎక్కువ పనిచేస్తుంది, తెమ్మడలో బ్లడ్ వస్తూ ఉంటుంది, ముక్కులోంచి బ్లడ్ రావడం కూడా ఇది మంచి మందు. టాక్సిక్ గైటర్ అంటే గైటర్ ఇది ఇక్కడ వాచి, దానివల్ల దగ, ఆయాసము, బ్లడ్ రావడం తెమ్మడలో, ఆ లక్షణాలు ఉన్నప్పుడు బాగా పనికొస్తుంది. I have successfully used this medicine for hypertension with nose bleeding. కొందరికి ఏమవుతుంది, బీపీ ఎక్కువ కాగానే ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. ఎక్సలెంట్ గుర్తుపెట్టుకోండి. ఆయన గుర్తుంది నాకు, ఆయనకి బ్లడ్ కొంచెం బీపీ ఎక్కువైందంటే సరే ముక్కులోంచి కాతనే ఉంటుంది బ్లడ్. లైకోపస్ ఫర్ మదర్ టీచర్ ఎక్సలెంట్ రెమెడీ కూడా కావాలంటే రెమెడీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ప్లాంట్ రెమెడీ లైకోపస్ వర్జినికస్. ఓకే, ఇది మనకు మదర్ టీచర్ చాలా ఎక్సలెంట్ గా పనిచేసేది. కార్డియాక్ ఆస్తమాలో కానీ టాక్సిక్ గైటర్ అంటే థైరాయిడ్ వాచి, దాని తర్వాత వచ్చే నర్వస్ ఇరిటేషను, ఆయాసము, ఇన్నిట్లో కూడా ఇది చాలా ఫ్యాన్ వేసాక మళ్ళీ అదేసావే. కూర్చో. ముట్టుకోకూడదు అయ్యి, మనది కానప్పుడు మనం ముట్టుకోకూడదు అని చెప్తున్నానా.
ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్. చాలా మంచి మదర్ టీచర్ అండి, ఇది చాలా యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్ మదర్ టీచర్. మీకు నేను అది పట్టగలిగితే ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. లైకోపస్వర్ చంద్రమోహన్ గారు నమస్తే సార్. బుగల్ వీడ్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? ఫైల్స్. బుగుల్ వీడ్. సార్ చంద్రమోహన్ గారు నమస్తే సార్. ఫైల్స్ ఆపరేషన్ చేసినాక అల్సరేటివ్ కొలైటిస్ వచ్చిందండి ఒక పేషెంట్ కి. ఇప్పుడు ఈ కండిషన్ కూడా రాశాడు సార్ మెట్రీ మెడికల్. ఓకే సార్, ఇంకా కంప్లీట్ కాలేదు సార్, ఒక నిమిషం చెప్పనియండి. అలాగే సార్, అయిన తర్వాత మళ్ళీ మీరు చెబుతురండి ప్లీజ్. బుగుల్ వీడ్ అంటారు దీన్ని. లైకోపస్వర్ మదర్ టించర్ లోవర్ ది బ్లడ్ ప్రెషర్. ఇట్ విల్ కాజ్ లోవర్ ద బ్లడ్ ప్రెషర్. బీపీలో ఎక్కువ మటుకు చాలా మంచి రెమెడీ. ఇట్ రెడ్యూస్ హార్ట్ రేట్ అండ్ ఇంక్రీజ్ ది లెంత్ ఆఫ్ సిస్టోలిక్ అండ్ గ్రేట్ డిగ్రీ. ఇదేమవుద్ది, ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా మంచి మందు. ప్యాసివ్ హెమరేజెస్, ప్యాసివ్ హెమరేజెస్ లో చాలా మంచి మందు, చాలా తక్కువ వాడతాం దీన్ని, లైకోపస్ వర్జినికస్ని. ప్యాసివ్ హెమరేజెస్ అంటే ఏంటి, యాక్టివ్ హెమరేజెస్ అంటే ఏంటంటే ధమనులు చీలినప్పుడు వచ్చే హెమరేజెస్ ని యాక్టివ్ హెమరేజెస్ అంటారు. చీరల నుంచి మెల్లగా ఇట్లా ఇట్లా మెల్లమెల్ల కొంచెం 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 బ్లడ్ కారుతా ఉంది అనుకో, దాన్ని ప్యాసివ్ హెమరేజెస్ అంటారు. మనకి ప్యాసివ్ హెమరేజ్ ఇంతకుముందు చెప్పారు కదా, పైల్స్ అని, అట్లాంటి వాటిలో ఏవైనా ప్యాసివ్ హెమరేజెస్ జనరల్ గా. అక్కడ ఏమంటాయి, చీరలు చీలుతాయి, చీలినప్పుడు బ్లడ్ వచ్చే బ్లడ్ లో కూడా ఇది ఎక్సలెంట్ మదర్ టించర్. హార్ట్ రెమెడీ యూజ్ ఆఫ్ ఎగ్జాల్థాల్మిక్ గైటర్ అండ్ హెమరాయిడల్ బ్లీడింగ్. హార్ట్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి, లేదా గాయిటర్ ప్రాబ్లం అంటే ఇది ఈ గాయిటర్, ఈ థైరాయిడ్ వాచి అయిన తర్వాత వాళ్ళకి తరచుగా పైల్స్ వచ్చి బ్లడ్ కారుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఈ మదర్ టించర్ చాలా బాగా వాడుకోవచ్చు మీరు. లైకోపస్ వర్జినికస్. లేదా అక్యూట్గా కూడా మీరు పొరెన్సీలో కూడా వాడుకోవచ్చు. ఏది హార్ట్ రెమెడీ, హార్ట్ కంప్లైంట్స్ లో గాయిటర్ కూడా ఉండి, ఇది ఒకసారి గాయిటర్ వల్ల కూడా మీకు హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. ఎక్కువ హార్ట్ కంప్లైంట్స్ వచ్చి దానివల్ల పైల్స్, హెమరాయిడల్ బ్లీడింగ్ అంటే పైల్స్ బ్లీడింగ్ అవుతుంటే కూడా ఇది ఎక్సలెంట్ మదర్ టించర్. ఇండికేటెడ్ ఇన్ డిసీజ్ విత్ tumultuous action of the heart and more hemoptysis due to valvular heart disease. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాల్వ్ ఎస్పెషల్లీ మయోకార్డియల్ రిగర్జిటేషన్ లో, అటువంటి వాటిలో వచ్చే బ్లడ్ తెమ్మడలో ఇది చాలా మంచి మదర్ టించర్. బెనిఫిషియల్ ఇన్ టాక్సిక్ గైటర్ యూజ్డ్ ఇన్ ది ప్రీ ఆపరేటివ్ స్టేజ్. ఆపరేషన్ ముందు టాక్సిక్ గైటర్ బాగా ఎక్కువ ఉండి వాపు ఉంటే ఇది చాలా మంచి మందు. ర్యాపిడ్ హార్ట్ యాక్షన్ ఆఫ్ స్మోకర్స్. బాగా స్మోక్ చేస్తూ ఉంటారు, బాగా స్మోక్ చేసే వాళ్ళలో హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉంటుంది, ఇది టొబాకో వల్ల. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈ మదర్ టించర్ లైకోపస్వర్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ హార్ట్ యాక్షన్, ఇంటర్మిటెంట్ ర్యాపిడ్ పల్స్ కూడా చాలా ఉంటుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే రొమటైడ్ కీళ్ళవాతంలో కూడా నొప్పులు తిరుగుతూ ఉంటే కూడా ఇది చాలా మంచి మందు. ఇది అండి ఎక్కువ మటుకు మీకు మనకు పనికొచ్చే సిమ్టమ్స్. చెప్పండి ఇప్పుడు సార్, ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు చెప్తున్నా సార్, ఏం పేరు, విజయవాడ సార్. సార్ చెప్పండి. ఫైల్స్ కి ఆపరేషన్ చేస్తే అల్సరేటివ్ కొలైటిస్ వచ్చింది సార్. అసలు బాగా లాంగ్ స్టాండ్ డిసీజ్ అయిపోయింది అది. దానికి వాడాను సార్ నేను దీన్ని. సార్ మదర్ టించర్ కాకుండా మామూలుగా 30లో అట్లా వాడుకోవచ్చు అండి ఇది? వాడుకోవచ్చు అండి. ఏమైంది తర్వాత, ఏమైంది? తగ్గింది సార్, అల్సరేటివ్ కొలైటిస్ తగ్గిందండి. అంటే ఏ పాయింట్ మీద ఇచ్చారు సార్ ఇప్పుడు అక్కడ ఇండికేషన్ ఏమున్నాయి మనకి? నేను కేస్ షీట్ తీసుకునేటప్పుడు
పైల్స్ కి ఆపరేషన్ చేసినాకే నాకు ఈ బాధలన్నీ వచ్చినాయని చెప్పారు. అట్లా అంటున్నాను సార్. అంటే దీన్ని ఈ డ్రగ్ ఇవ్వడానికి ఇండికేషన్స్ మీకు ఏమున్నాయి అప్పుడు? 13 ఇవ్వలేదండి, మదర్ టీచరే ఇచ్చాను. కొద్దిగా ఆగింది, కాకపోతే ఎప్పుడన్నా వచ్చి ఒక 2-3 నెలలకు ఒకసారి వచ్చి కొద్దిగా జగన్ పడుతుందండి అంటది. అంతకు ముందు అయితే అచ్చంగా బ్లడ్ పడేది. ఓకే ఓకే. పైల్స్ బ్లడ్ పడేది, ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత తగ్గింది అంటున్నారు, అంతేనా? అవును, ఆ పైల్స్ కాదండి, పైల్స్ కి ఆపరేషన్ చేపించుకున్నారు అంతకు ముందు. ఓకే. చేపించుకున్నాక అల్సరేటివ్ కొలైటిస్ కన్ఫర్మ్ చేశారు. అల్సరేటివ్ కొలైటిస్ వచ్చింది. ఓకే. వచ్చి రోజు విరోచనం అయినప్పుడు లేకపోతే విరోచనం కాకపోయినా సరే ఆసనం నుంచి అట్లా బ్లడ్ కారిపోయేది. ఓకే ఓకే. ఓకే. ఆ కండిషన్ లో ఇచ్చాను సార్. ఓకే సార్. ఓకే. అంటే ఆ హెమరేజ్ టెండెన్సీ మీదనే ఇచ్చారా, ఇంకేమన్నా చూసారా అని నా ఐడియా. అది నా ఉద్దేశం. ఇంకేమి ఇవ్వలేదండి, మదర్ టీచరేగా టెండెన్సీ దాని మీదే ఇచ్చా. ఓకే సార్. అయితే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే సార్. సార్. నమస్తే సార్. సార్ చెప్పండి. ఇది బెంగళూరులో హెచ్ఎస్ఆర్ఎఫ్ ఉంది కదా సార్, మన పివి సత్యనారాయణ సారు. అవునవును. వాళ్ళు ఎక్కువ దీన్ని మార్నింగ్స్ కి అలర్జీకి ఇస్తారు సార్. తుమ్ములు వస్తాయి చూడండి సార్, ముక్కులో నీళ్లు గారిపోయేది. అవునవునవును. తెల్లారితే ఎక్కువ తుమ్ములు వచ్చి అలర్జీ వస్తుంది కదా, సైనస్ దానికి ఇస్తారు సార్. ఓకే. దానికి బాగా పనిచేస్తుంది సార్ ఇది. ఓకే సరే. తెల్లారితో నిద్రలేస్తారు, కొందరికి తుమ్ములు, ముక్కులో నీళ్లు గారిపోవడం, జలుబు, అలాంటి దానికి ఇది మాత్రం చాలా మంది సార్. ఓకే. స్నీజింగ్స్ ఫ్రమ్ అనుకోవచ్చు, అట్లా అట్లా కూడా తీసుకోవచ్చు. ఇంకా సార్, ఇంకా ఎవరైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, సంతోషం, మిగతా వాళ్ళకి షేర్ చేస్తాం. సరే ఓకే. ఒక్కసారి ఇంకో మాట సార్, ఇంకో మాట చెప్తాను సార్. చెప్పండి. వాళ్ళు పోతోస్ వచ్చి టట్టి వచ్చి ఓన్లీ డస్ట్ అలర్జీకి ఇస్తారు సార్, డస్ట్ అలర్జీకి. ఇది వచ్చి లైకోపాస్ వచ్చి వర్జినిస్ వచ్చి ఈ తుమ్ములు, ముక్కులో నీళ్లు కారిపోవడం, అలాంటి దానికి ఇస్తారు సార్. ఓకే ఓకే. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్, గూగుల్ వీడ్ అనేది మెయిన్గా ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ది టాక్సిక్ గాయిటర్ కానీ, హైపర్ట్రోఫీ గాయిటర్ కానీ, గాయిటర్ అంటే ఇక్కడ వాస్తవ, దాని తర్వాత వచ్చే హార్ట్ కంప్లైంట్స్లో కానీ, హార్ట్ కంప్లైంట్స్ కూడా ఎట్లా, వాల్వులర్ డిసీజ్లో మీకు బ్లడ్ వామిటింగ్ అవుతున్నాయి అనుకోండి, ఎక్సలెంట్ రెమెడీ లైకోపాస్ వార్. అసలు రెమెడీ కూడా వదిలిపెట్టద్దు. ఒకటి. రెండో పాయింట్, ఇందులో హెమరేజిక్ టెండెన్సీస్ చాలా ఎక్కువ, రక్తస్రావాలు చాలా ఎక్కువ అండి. అయితే ఈ వాల్వులర్ డిసీజ్ మైట్రల్ రిగర్జిటేషన్ అంటారు దాన్ని, మైట్రల్ రిగర్జిటేషన్. ఆ మైట్రల్ రిగర్జిటేషన్లో ఎస్పెషల్లీ మనకి ఈ బ్లడ్ హిమోప్టైసిస్ అనే సిమ్టమ్ కనిపిస్తుంది. అలాంటి వాటిలో కూడా లైకోపాస్ వారిని మాత్రం మర్చిపోదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ గ్రేట్ యాక్షన్ ఆన్ ద బ్లడ్ హెమరేజెస్, ఎస్పెషల్లీ ప్యాసివ్ హెమరేజెస్. సార్ మూర్తి గారు మంచి నోట్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఇలాంటివి మాత్రం హైలైట్ చేయండి సార్. ప్యాసివ్ హెమరేజెస్. నెక్స్ట్, హీమోప్రైసిస్ విత్ పాల్పేషన్, కార్డియాక్ పాల్పేషన్, కొంచెం నడిచిన దగ్గ వస్తుంది, ఆయాసం వస్తుంది, దాంతోపాటు ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది అంటే లైకోపాస్ వర్ ఎక్సలెంట్ మదర్ టించర్. నెక్స్ట్, నర్వస్ ఇరిటేషన్, పాల్పేషన్ ఫ్రమ్ నర్వస్ ఇరిటేషన్ వల్ల వచ్చే దగ్గ, ఆయాసంలో కూడా ఇది చాలా మంచి మదర్ టించర్. నెక్స్ట్, హీమోప్రైసిస్ అండ్ ఎపిస్టాక్సిస్ డ్యూ టు వాల్వులర్ హార్ట్ డిసీజ్ చెప్పుకున్నాం. హైపర్ టెన్షన్, కాఫ్ విత్ హీమోప్రైసిస్, ఫీబుల్ హార్ట్, బీపీతో పాటు ముక్కులోంచి బ్లడ్ వస్తుంది అంటే చాలా ఇది ఎక్సలెంట్ మదర్ టించర్. బీపీ ఎక్కువై ఒక ఆయన వచ్చేవాడు, ఆయనకి బీపీ ఎక్కువైతే బ్లడ్ ఒకటే కారుతా ఉంది, నేను ఎన్ని మంది ఇచ్చినా తగ్గలేదు. అప్పుడు నేను లైకోపాస్ వర్క్ చదువుకుని ఉంటే ఆ మంది ఇచ్చేవాడిని, అర్థమైందా? అంటే చదువుకోవడం వల్ల మనమే లాస్ చేయం సార్. ఇక్కడ హార్ట్ ప్రాబ్లం కూడా ఉండాలనా, కార్డియా కూడా ఉండాలనా? ఉండాలని రూల్ లేదు సార్, ఉండాలని రూల్ ఏం లేదు. అందుకే సార్, అంటే అట్లాంటి కండిషన్ లో చాలా బాగా ఒక ఆయనకి ఏమైంది, విపరీతమైన హైపర్ టెన్షన్ ఉండి ఇట్లా ఒక పైప్ పెట్టి పోతున్నట్టు రక్తం పోతూనే ఉంది, రక్తం ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. అయిన తర్వాత ఆయనకి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అప్పుడు ఇమ్మీడియట్గా అయితే ఫస్ట్ యాంటీ హైపర్ టెన్సివ్ వాడేవారికి తక్కువ తగ్గింది.
అయితే ఆ ఇండికేషన్ మీద మనం ఈ మంది ఇవ్వచ్చు. అర్థం, ఇది లైకోపస్వర్. ఇప్పుడు నేను చదువుకోకపోతే ఐఎమ్ వెరీ పార్షల్. అందుకని ఇది ఒక సముద్రం ఉప్పురాయి లాంటి వాళ్ళం మనం. హోమియోపతి సముద్రం. అది ఎవరి తప్పు ఎవరు ఒప్పు అనే డిస్కషన్ కన్నా ఎక్కడైనా సరే మంచిది తీసుకొని నేర్చుకొని హనుమాన్ ప్రిన్సిపల్స్ కి వాటికి అగెనెస్ట్ కాకుండా నేర్చుకుందాం. అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరు చెప్పినా తీసుకుందాం. అట్లా మనం దీన్ని చాలా చక్కగా నేర్చుకోవచ్చు. లైకోపస్వర్ ఇదండి, ఎక్సలెంట్ మెథడ్ టీచర్ ఇది. మరి ఇది పాసివ్ మీద యాక్టివ్ మీద రెండింటి మీద పనిచేస్తుందా? దమనం ప్యాసివ్ హెమరేజెస్ చెప్తున్నాడు ఇక్కడ. ప్యాసివ్ హెమరేజెస్, యాక్టివ్ హెమరేజెస్ కాదు. యాక్టివ్ హెమరేజెస్ అలాంటివి ఉన్నాయి. మరి ఇప్పుడు కార్డియాక్ అని చెప్పంటే అది యాక్టివ్ కింద వస్తుంది సార్? ప్యాసివ్ కిందకే వస్తుంది. ప్యాసివ్ కిందకే వస్తుంది. ఓకే. ఆ డిసీజ్ లో వీనస్ బ్లడ్ బయటికి వస్తుంది అనమాట. అట్లా. ఓకే. సరే, ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయండి? ఇంకా 2-3 నిమిషాలు ఉంది. కొత్త మొదటి నుంచి నేను స్టార్ట్ చేయలేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా లేదు, కొత్త టాపిక్ ఎవరన్నా మాకు ఈ టాపిక్స్ కావాలండి అని జూనియర్స్ ఎవరైనా సరే అంటే నోట్ చేసుకొని దాని ప్రకారం కూడా వెళ్తాను నెక్స్ట్ దీని తర్వాత. సార్ యాక్టివ్ డిసీజ్ ఏది అన్నారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్టివ్ హెమరేజెస్ అంటే ధమనికలు, ఆర్టరీస్ బ్రేక్ అయినప్పుడు ఆర్టరీస్ నుంచి ఒక ధారాపాతంగా చిమ్మినట్లు వస్తాయి బ్లడ్ బ్లీడింగ్ కూడా. దాన్ని యాక్టివ్ హెమరేజెస్ అంటారు. యాక్టివ్ హెమరేజెస్ బ్లీడింగ్ లో ఫాస్ఫరస్, బెల్లడోనా ఇలాంటివన్నీ కూడా యాక్టివ్ హెమరేజెస్ కిందకి వస్తాయి. అది ఇమ్మీడియట్ గా ఆపలేదు అనుకోండి, మోస్ట్ డేంజరస్. వాడు చాలా ఫాస్ట్ గా షాక్ లోకి వెళ్ళిపోతాడు. యాక్టివ్ హెమరేజెస్ అంటే అవి. అంటే దమనులు కట్ అయినప్పుడు ఒక పైప్ లోంచి నీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా ఉంటది, అట్లా అయిపోతుంది అనమాట. అది యాక్టివ్ హెమరేజెస్. హలో, ప్యాసివ్ హెమరేజెస్ అండి. ఒక్క నిమిషం అమ్మా, ఇది అయిపోతాను నేను. ప్యాసివ్ హెమరేజెస్ అదే అంటే డౌట్ సార్ చెప్తున్నా. చెప్పమ్మా, చెప్పండి. అది వీనస్ బ్లడ్, ఆర్టరీస్ బ్లడ్ అనేది మనకి ఎలా డిటెక్ట్ అవుతుంది? అంటే చూస్తే ఎలా తెలుస్తుంది? అది కండిషన్, మనకి అనాటమీ కండిషన్ బట్టి ఎలా? శరీరం లోపల ఇట్లా వాచ్ ఉండేవన్నీ వెయిన్స్, లోపల ఉండేవి ఆర్టరీస్. అయిన తర్వాత చిమ్మినట్లు బ్లీడింగ్ వచ్చేవన్నీ, చిమ్మినట్లు ఉంటాయి చూసావా, బ్లీడింగ్ బాగా విపరీతంగా చిమ్మినట్లు ఉంటాయి, అవన్నీ యాక్టివ్ బ్లీడర్స్. ఓన్లీ ఊజ్ అవుతున్నట్టు అంటే కొంచెం 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 అవుతా ఉంటే కదిలినప్పుడల్లా కొంచెం కొంచెం అవుతుంటే అవి వీనస్ బ్లడ్. అట్లా మీరు చేసుకోవచ్చు. దాన్ని బట్టి కొంచెం మనం ఎజంప్షన్ చేసుకోవచ్చు అండి. అట్లా చేసుకొని మీకు అనాటమీ కొంచెం బాగా చదివారనుకోండి, మీకు అది కూడా అర్థమైపోతుంది. యాక్టివ్ బ్లీడర్స్ వెయిన్స్ ఏంటి, ఆర్టరీస్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా? అదే సార్, ఎఫారిజం లో ఎక్కడో మనకి సిమ్టమ్స్ మనం వాటితో గట్టిగా మనకి కాంటాక్ట్ అంటే ఏం చెప్తున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలగాలంటే అనాటమీ ప్లస్ ఫిజియాలజీ దాని మీద పట్టు ఉండాలి అనే పాయింట్ రాశారు సార్ చివరికి. అంటే ఇప్పుడు మీ డాక్టర్స్ కి అయితే అది ఆటోమేటిక్ సబ్జెక్ట్, అది కంపల్సరీ సబ్జెక్ట్. మాలాంటి వాళ్ళకి ఎలాగ సార్ అది అనాటమీ బుక్స్? అయితే అమ్మా, మొన్న ఈ డౌట్ అడిగారు శ్రీశైలం క్లాసెస్ కి మేము వస్తున్నాం సార్, మాకు అనాటమీ కొంచెం బ్రీఫ్ గా చెప్పగలిగితే మేము నేర్చుకుంటామని అడిగారు అనమాట. అందుకని శ్రీశైలం క్లాస్ లో ఒక జూనియర్స్ కి ఒక సెషన్ తీసుకుందామని ఒక ఐడియా ఉంది మాకు. అనాటమీ అంటే బ్రీఫ్ గా ఒక ఐడియా అనాటమీ మీద వాళ్ళు అడిగారు అనమాట నన్ను, అనాటమీ మీద ఒక క్లాస్ చెప్పండి సార్ అని అడిగారు. అందుకని ఆ క్లాస్ లో తీసుకుందాను ఒక ఐడియా ఉంది. అట్లాంటి వాటిలో దాన్ని కొంచెం మనం తీసుకోవచ్చు. ఓకేనా అమ్మా? అది లైవ్ ఇస్తారా సార్? లైవ్ లేదమ్మా, క్లాసే. ఎందుకంటే అదొక తపస్సు, అక్కడ కూర్చొని నేర్చుకుంటాం. సరే అమ్మా. అది యాక్టివ్ అంటే బ్రైట్ ఉంటుంది సార్, వీనస్ అంటే కొంచెం బ్రౌనిష్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, కొంచెం మెరూన్ కలర్ లో ఉంటుంది. యాక్టివ్ బ్లడ్ ఏమో రెడ్ గా ఉంటుంది. అవును, యాక్టివ్ బ్రైట్ బ్లడ్ ఉంటుంది. ఇది ఈ బ్లడ్ ఏమో అది మన చెడు రక్తం, అంటే అది కలెక్ట్ అవుతుంది కదా కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ తో మిక్స్ అయి ఉంటుంది. ప్యాసివ్ హెమరేజెస్. కానీ కొత్తగా అది ఎక్స్పర్ట్ మాత్రమే క్లియర్ గా అది యాక్టివా రెడ్డా బ్లాక్ అనేది గుర్తుపట్టగలుగుతారు. ఓకేనా? సరే, అది సార్ వాసుదేవ సార్, అనిల్
వాసుదేవ్ డాక్టర్ సార్. గారు, సార్ చెప్పండి. ఇప్పుడు మనకి స్త్రీలలో మెన్సెస్ రన్నింగ్ టైంలో సడన్ గా ఫీవర్ వచ్చింది, అప్పుడు మనం మెడిసిన్ ఇవ్వాలా ఇవ్వకుండా ఉండాలా సార్? ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వదు? ఖచ్చితంగా ఇవ్వచ్చు. అది ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ. తీసుకుని మంది ఇవ్వాలి. ఓకే ఓకే సార్. సరే అండి. నమస్కారం సార్. వాసుదేవ్ సార్. సార్ నమస్తే ఈ అండి. ఆపరేషన్ అయినప్పుడు మా కజిన్ కి యాక్సిలాలో ఒక చిన్న ట్యూమర్ ఉంటే కట్ చేసినప్పుడు వీనస్ బ్లడ్ ఆర్టరీ కట్ చేసినట్టుగా అనుమానం. దాని తర్వాత అతను ఓవర్ బ్లీడింగ్ అయి చనిపోయాడు. అలాంటి టైంలో మనం ఏమైనా చేయగలమా సార్? అంటే చాలా ఉన్నాయి, ఓవర్గా బ్లీడింగ్. చాలా రెమెడీస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఎక్సలెంట్. మనకు యాక్టివ్ లీడర్స్ చాలా రెమెడీస్ ఉన్నాయి. ఫాస్ఫరస్, బెల్లడోనా, ఇలాంటివన్నీ చూసుకొని వాళ్ళకి అప్పుడు కట్ అయిన దాని వల్ల ఏందని చూసుకొని, యాక్చువల్గా ఏంటంటే కట్ అయిన తర్వాత వాళ్ళైతే పట్టుకోవాలి. పట్టుకొని ఇంకొకటి ఏంటంటే చిన్న సంతోషమైన వార్త ఏంటంటే బ్లీడింగ్స్ లో అలోపతి కన్నా హోమియోపతి మెడిసిన్ చాలా బాగా పనిచేస్తాయి, క్షణాల్లో పనిచేస్తాయి. అర్థమైందా? అదే అందుకని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి కొంతసేపటికి ఓవర్ బ్లీడింగ్ మొత్తం బకెట్లతో అయిపోయి పాపం చనిపోయాడు అండి. అదే అది అండి. అందుకని అటువంటి టెండెన్సీ ఉన్న వాళ్ళు ముందే ట్రీట్ చేసి స్టెబిలైజ్ చేసిన తర్వాత పంపించడం మంచిది. ఆపరేషన్ కి ముందే పంపించకుండా ముందు వైటల్ గా స్టెబిలైజ్ చేసి హోమియోపతి పరంగా కాన్స్టిట్యూషనల్ గా కరెక్ట్ గా సెట్ చేసి అప్పుడు ఆపరేషన్ పంపిస్తే అప్పుడు ఆపరేషన్ లో మనకి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనండి? ఓకే సార్. సరే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మనం మిగతా కొన్ని చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి సార్. ఏంటండి? ఓకే సార్. ఓకే సరే సార్. వాసుదేవ సార్, అనిల్ బాబు సార్, చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. ఏం లేదు సార్, ఇది సెలవులు అంటే మేము ఒక చోట పని చేస్తాం, సెలవులు ఇవ్వలేకపోవడం వల్ల అదే అన్ని రోజులు రాలేకపోతున్నాం శ్రీశైలంలో. ఇప్పుడు ఈ డయాగ్నోసిస్, ఈ అనాటమీ చెప్పేది పలానా రోజులని ఏమన్నా క్లారిటీ ఏమన్నా చెప్పడానికి రాదు ఇవ్వగలరా సార్. సార్? ఎందుకంటే అంటే ఆ రోజులు బట్టి సెలవు. ఒక 1 వీక్ 2 months బ్యాక్ ఇయర్ లో ఒకసారి మనం చదువుకుంటాం అట్లా, అందుకని అట్లా చెప్పనికి రాదు. సరే సార్. ఆదివారం రావాలని ఉంది. శనివారం వరకు మేము లీవ్స్ పెట్టుకుంటాం క్లినిక్ కి. ఓకేనా సార్? సరే. అదే రావాలని ఉంది కానీ అది మాకు సంస్థలు వీళ్ళు ఇవ్వక, సెలవు ఇవ్వక ఒకళ్ళ కింద పని చేస్తున్నాం సార్, అన్ని రోజులు ఇవ్వలేక, అందుకని అడుగుతున్నాను సార్. సార్ ఇంకా 2 months ఉంది, చూడండి ఒకసారి ఆలోచించండి. సరేనా? అలాగే అలాగే. ఓకే, థ్యాంక్స్ సార్. న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.